స్వస్తయే వాయుప్రవామహే బృహస్పతి సర్వగణం సంగమీమహి స్వస్త్యయనం తార్ఘవరిష్ఠనేమిం మహద్భూతం వాజసం దేవతానాం అసురకం సకం సమత్సు బృహద్యశో నామ వివాహేమ అంభోజమం. మనకుండేటటువంటి కాన్ఫిడెన్స్, మన లోపల ఎటువంటి ఆత్మవిశ్వాసం ఉండాలి అని చెప్పడానికి ఆ సందర్భంలో ఆయన 4 వాక్యాలు చాలా గొప్పగా చెప్తారు. నేను ఒక యజ్ఞోపవీతాన్ని, నేను ఒక ఉద్యమ గీతాన్ని, నేను స్మరిస్తే పద్యం, నేను గర్జిస్తే వాద్యం, అనల వేదిక పైన అనితరమైనటువంటి, నేను వేదిక ముందుకు వెళ్ళాననుకో, వేదిక ముందుకు వెళితే నేను చేసే అక్షర నైవేద్యం అంటారు. ఈ 4 లైన్లు నాకు వీరిలో చక్కగా కనిపిస్తాయి. వారు గట్టిగా మాట్లాడితే ఒక పద్యంగాను, లేదు స్మరిస్తే శ్లోకంగాను, లేదు చెప్పవలసి వస్తే ఒక ఉద్యమ గీతంగాను, లేదు వేదిక దగ్గరకు రాగానే ఆయన చేసేటటువంటి స్మరణ, వారు చేసేటటువంటి అక్షర నైవేద్యంగా చక్కగా మనకి చెప్పగలిగినటువంటి వారు. అటువంటి వారి సమయాన్ని మీరు చక్కగా నిశ్శబ్దంగా ఉంటూ వారు చెప్పే అంశాలని మనందరం గ్రహించాలని కోరుతూ, వారందరినీ, మీ అందరినీ అభిమానంతో అక్షరమాల మధ్య మనందరినీ ఉంచడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీమాన్ గరికపాటి నరసింహారావు గారిని మనందరం కరతాళ ధ్వనుల మధ్య వేదికపైకి వారి ప్రవచన ధారామృతాన్ని కొనసాగించవలసిందిగా మీ అందరి తరపున కోరుతున్నాం. హరి ఓం, హరి ఓం. 2026 సంవత్సరం మే నెల 14వ తేదీ హైదరాబాద్ సర్దార్ పటేల్ నగర్లోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాల సందర్భంగా జగన్నాథ పండితరాయలు రచించిన లక్ష్మీ లహరి స్తోత్రం మీద ప్రవచనానికి, జగన్నాథ పండితరాయలు రచించిన లక్ష్మీ లహరి స్తోత్రం మీద ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. వందే మాతర గీతం వెలువడి 150 ఏళ్ళైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని వందే మాతర సంవత్సరంగా ప్రకటించింది. దేశభక్తి ప్రపూరితమైన ఆ నిర్ణయాన్ని మనం గౌరవిస్తూ వందే మాతర నినాదంతో ఈ ప్రసంగాన్ని ప్రారంభం చేస్తున్నాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. రాజుల శక్తితోడ, ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ, తల్లి భారతమాత రాజుల శక్తితోడ, ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ, ధీరాజుల మేధతోడ, కవిరాజుల సద్గుణ బోధతోడ, రాజుల శక్తితోడ, ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ, ధీరాజుల మేధతోడ, కవిరాజుల సద్గుణ
సద్గుణబోధతోడ ద్యోరాజుగ వెల్గుని భరతరాజ్యము, ద్యోరాజుగ వెల్గుని భరతరాజ్యము, నూతన యుగమునందునన్ రాజిలునట్లుగా, నూతన యుగమునందునన్ రాజిలునట్లుగా, యువతరం ఒక ఈ నవతరం ఒక దీక్షను బునగావలెన్. ఈ దేశం మహత్తరమైన వైభవాన్ని చవి చూసింది అంటే, విశ్వగురువుగా ప్రకాశించింది అంటే దానికి 4 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆనాటి రాజుల శక్తి, బాహుశక్తి. అది చాలా ముఖ్యం. జీవితం బాగుండాలంటే బలం కూడా ఉండాలి. బుద్ధి బలం ఉంటే సరిపోదు, దేహబలము ఉండాలి. దేహబలం సరిపోదు, బుద్ధి బలము ఉండాలి. ముఖ్యంగా పరిపాలించే వాళ్ళలో బలం చాలా ఉండాలి. ఏ శత్రువునైనా ఎదుర్కోగలగాలి. ఈవేళ 11-12 సంవత్సరాలుగా కనీసం హిందూ ధర్మం వ్యతిరేకులని మనం గాఢంగా ఎదుర్కోబట్టే ఈవేళ యావత్తు హైందవ జాతి తలెత్తుకుని బతకగలుగుతుంది. ఆనందంగా ఉంది. ఈవేళ ఆశ్చర్యకరం, ఆనందదాయకమైన విషయం ఏమిటంటే, మన కొబ్బరికాయలు, మన అభిషేకాలు, మన పూజలు వాళ్ళు కూడా మొదలెట్టారు. నమశివాయ నమశివాయ. మన విజయానికి ఇంతకంటే కారణం వేరే ఏమక్కర్లేదు. మనం ఇప్పుడు ఇతరుల్ని అనుకరించే స్థితిలో లేవు, ఇతరుల చేత అనుకరింపబడే స్థితిలో ఉన్నాం. మనం వ్యక్తి అయినా అంతే, మతమైనా అంతే, జాతి అయినా అంతే, దేశమైనా అంతే. నువ్వు ఇతరులను అనుకరించకూడదు. అనుసరించడం వేరు, అనుకరించడం వేరు. అనుకరించకూడదు, అనుసరించవచ్చు. ఇతరులు మన అనుకరించేంత పై స్థాయిలో మనం ఉండాలి. ఈవేళ మనం పై స్థాయిలో ఉన్నాం. హిందూ ధర్మం పై స్థాయిలో ఉంది, సందేహమే లేదు. అలా ఉందంటే రాజుల శక్తి కారణం పూర్వకాలం. ఇప్పుడు మళ్ళీ అదే శక్తి కారణం, పరిపాలకుల శక్తి. వాళ్ళు గట్టిగా ఉంటే అన్నీ బాగుంటాయి. ఋషిరాజుల తీవ్ర విరక్తి. పరిపాలించేవాడికి ఎప్పుడు రక్తి ఉండాలి. ఆయన వెనకాల రాజగురువుగా ఉండి సలహా ఇచ్చేవాడికి విరక్తి ఉండాలి. ఆయనకి ఏమీ కోరుకోకూడదు. వశిష్ఠుడు అలాంటి వాడు. రామచంద్రమూర్తి శక్తిమంతుడు, కానీ వశిష్ఠుడు విరక్తుడు. ఆయనకి ఏమక్కర్లేదు. ఆయన అరుంధతీదేవి ఒక పూరి పాకలో నివసించారు. ఏదో 10 ఏళ్ళు 20 ఏళ్ళు కాదు, సుమారుగా 1000 ఏళ్ళు బతికాడు వశిష్ఠుడు. 1000 ఏళ్ళు అంతే. ఎందుకంటే వశిష్ఠుడు అంటే దిలీప చక్రవర్తి. అక్కడి నుంచి ఆయన కుమారుడు రఘువు, ఆయన కుమారుడు అజుడు, ఆయన కుమారుడు దశరథుడు, ఆయన కుమారుడు రాముడు, ఆయన కుమారుడు కుశలవులు. అంతవరకు ఉన్నాడు. అంతవరకు ఆయన గురువు. అన్ని 1000 ఏళ్ళు కూడా పురిపాకలోనే నివసించాడు. ఎందుకంటే యజ్ఞం చేస్తే ధూమం పైకి వెళ్ళాలి. పెద్ద పెద్ద భవనాలు కడితే ధూమం పైకి వెళ్ళదు, మళ్ళీ ఆ పొగ మనకే వస్తుంది. అందుకని వాళ్ళు పేదరికాన్ని వరించేవారు. ఆనాటి బ్రాహ్మణులు, ఋషులు, మునులు పేదరికాన్ని వరించేవారు. మేము ఇలాగే ఉంటామండి, మాకెందుకు ఇవన్నీ అనేవారు. వాళ్ళ విరక్తి, అది కూడా కారణం. మనం కూడా జీవితంలో శక్తి ఎంత ఉంటుందో, అవసరమైతే ఒక వయస్సు వచ్చాక విరక్తి అంత ఉండాలి. ఎప్పుడు అనురక్తి అంటే కుదరదు. మూడవది ధీరాజుల బోధ. మేధావులు, ఇక్కడ యువకులు చాలామంది కనపడుతున్నారు కాబట్టి చెబుతున్నా, పరిశోధనలు చేయండి. మీరందరూ కేవలం చదువుకోవడం కాదు. ఎవడైనా చదువుతాడు, బోడు చదువు, డిగ్రీలు రావడం సమస్య కాదు. ఇక్కడ పరిశోధన చేయండి. అంటే ఆ చదువుని పరిశోధనాత్మకంగా చదవాలి. వేళ లక్ష్మీ లహరి స్తోత్రం నేను ఎందుకు ఎంచుకున్నాను అంటే, జగన్నాథ పండితురాయలు ఒక హీరో. తెలుగులో కాదు, సంస్కృత సాహిత్యంలో ఒక హీరో. తెలుగులో ఒక ముక్క రాయలేదు ఆయన. కానీ ఆయన ఎక్కడ పుట్టాడంటే అమలాపురం దగ్గర మొంగండాగ్రహారంలో పుట్టాడు. 14 మందిలో ఒకడు. కటిక దరిద్రం ఇంట్లో, కటిక దరిద్రం. వాళ్ళ అమ్మగారి పరిస్థితి ఏమిటి అంటే, బండ మీదో చీర, ఒంటి మీదో చీర, అది ఆరితేనే ఇది మార్చాలి. అటువంటి కుటుంబంలో 14 మందిలో 11వ వాడి కింద 12వ వాడి కింద పుట్టాడు మొంగండాగ్రహారంలో. కానీ ఆ కుటుంబాన్ని ఉద్ధరించి తనను తాను ఉద్ధరించుకుని ఆనాడు దేశాన్ని పరిపాలించే షాజహాన్ చక్రవర్తి ఆస్థానంలో ఆస్థాన కవి కాగలిగాడు. తన ప్రతిభతో ఆస్థాన కవి కాగలిగాడు. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సులు మనిషి ముందు నిలబడతాయండి మనిషి తలుచుకుంటే? మనం తలుచుకోక వాటికి బానిసలం అవుతున్నాం, కానీ మనం తలుచుకుంటే అవే నిలబడతాయి. అందుకని ధీరాజుల మేధ అంటే జగన్నాథ పండితురాయలు మేధ. అలా నిలబడాలి మనం. ఆయన
తల్లిదండ్రుల పరిస్థితిని చూసి, తల్లి పరిస్థితిని చూసి, అన్నదమ్ములు ఏదో వాళ్ళంతా బ్రాహ్మణ కుటుంబం, ఏదో వేదశాస్త్రాలు చదువుకుని బతకాలి. ఆ రోజుల్లో బ్రాహ్మణుల పరిస్థితి ఏమిటి, వాళ్ళకి నియమం ఏమిటి, ఎవరిని అడగద్దు, ఇచ్చింది పుచ్చుకోవాలి. ఎవరు ఇవ్వకపోతే అంతే ఊరుకో. ఎవరిని అడగడానికి వీల్లేదు, ఎక్కడ ఉద్యోగం చేయడానికి వీల్లేదు. పొద్దున్న పంచే యజ్ఞాలు, సాయంత్రం పంచే యజ్ఞాలు. పొద్దున్న పంచే యజ్ఞాలు అయ్యేసరికి 11 అవుతుంది, భోజనం చేయాలి. కాస్త విశ్రాంతి తీసుకొని కూర్చొని లేవగానే ఎవరో వచ్చి మా ముహూర్తం పెట్టండి అంటారు, జాతకం చూడండి అంటారు. సరిపోయింది, సాయంత్రం 5 అయింది, మళ్ళీ పంచే యజ్ఞాలు. ఖాళీ ఎక్కడుంది? అందుకని ఉద్యోగాలు చేయడానికి వీల్లేదు, ఆదాయం మీద దృష్టి పెట్టడానికి వీల్లేదు. కానీ బ్రాహ్మణులకు చెప్పారు, మిగిలిన వాళ్ళకి ఏం చెప్పారు, వాళ్ళు ఇలా ఉంటున్నారు కాబట్టి మీరు వ్రతం చేసినా ఏం చేసినా శుభకార్యమైనా పితృకార్యమైనా వాళ్ళకి దానం ఇవ్వమన్నారు. అది వ్యవస్థ. అలా ఉండమని వాళ్ళకి చెప్పారు. వాళ్ళు అలా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి పోషణ జరగాలి కాబట్టి మీ ఇంట్లో ఏం జరిగినా వాళ్ళకి ఇవ్వండి అయ్యా అన్నారు. అందుకని బ్రాహ్మణులకు రిజర్వేషన్ ఏం కాదు, దానం ఎవరికైనా ఇచ్చు, పేదవాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు. వాళ్ళకి ఎందుకు చెప్పారు మరి? వాళ్ళు అన్నీ మానేసి కూర్చున్నప్పుడు సమాజం వారిని పోషించకపోతే వారు ఎలా బతుకుతారండి? మానేస్తారు, వేదశాస్త్రాలు చదవడం మానేస్తారు. చదవడం మానేస్తే మనకే నష్టం, చెప్పేవాడు ఎవడు లేడు. అలాగా అతను ఆ పేదరికాన్ని చూసి ఏమిటి వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు, ఎంత పాండిత్యం ఉన్నా ఎవడు ఇక్కడికి పట్టుకురాడు అని చెప్పి ఈయనే చొరవ చేసి, నేను ఢిల్లీ వరకు పాదయాత్ర చేసి ఢిల్లీ పాదుషా ఆస్థానంలో చోటు సంపాదించి నా కుటుంబం యొక్క దారిద్ర్యం అంతా పోయేలా చేస్తాను అని ఆ పండితరాయలు ప్రతిజ్ఞ చేశాడు మహానుభావుడు. నిజానికి జగన్నాథుడే ఆయన పేరు, కానీ పండితరాజులు అనేది పండితుడు కావడం వల్ల ఒక బిరుదు వచ్చింది, రాజుల ఆస్థానంలో ఉండడం వల్ల రాజులు అని వచ్చింది. ఆ జగన్నాథుడే ఆయన పేరు, ఈ జగన్నాథుడే ఆ జగన్నాథుడు. ఆయనకి వెడుతుంటే ఇక్కడి నుంచి అమలాపురం దగ్గర నుంచి ఢిల్లీ ఎక్కడైనా దగ్గర రైళ్ళు ఉన్నాయా? ఏమున్నాయి? ఇదంతా ఎప్పటిది, 100 ఏళ్ల క్రితం చరిత్ర, షాజహాన్ కాలం ఇది. ఏమున్నాయి ఇప్పుడు ప్రయాణ సాధనాలు? 2 ఏళ్ల బండి ఎవడు ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు కట్టాడు, నడిచి వెళ్ళాలి, ఇంకో మార్గం లేదు. అలా వెడుతుంటే అక్కడక్కడ సరదాగా ఇలా జనం కనపడినప్పుడు అడుగుతుంటే పద్యాలు చెప్పేవాడు ఆయన చెప్పగలడు సంస్కృతంలో హాయిగా. పూరి వెడితే పూరి క్షేత్రంలో శ్లోకం చెప్పాడు ఆయన. దేవుడు ఇలా ఎందుకు కొయ్యబారిపోయాడండి అని అడిగారు. పూరి క్షేత్రం మీరు వెళ్ళుంటారు చాలామంది, జగన్నాథస్వామి అక్కడ, ఆయన పేరు ఒకటే. పైగా అక్కడ అమ్మవారితో ఉన్నాడు, చెల్లెలతో ఉంటాడు, సుభద్రాదేవి అక్కడ. శ్రీకృష్ణుడు, బలభద్రుడు, సుభద్ర చెల్లెలతో ఉంటాడు. చెల్లెలు ఉండకూడదు అని ఏం లేదు అక్కడ. కొన్ని క్షేత్రాల్లో అలా కూడా ఉంటుంది. సరస్వతీదేవి ఎవరు అనుకుంటున్నారు? శివుడికి చెల్లెలు, స్వయంగా శివుడికి చెల్లెలు. కదురుజంగదు తొడబొట్టు అని తెనాలి రామకృష్ణుడు పద్యం రాస్తాడు. శివుడి చెల్లెలు సరస్వతీదేవి నన్ను అనుగ్రహించునుగాక. పార్వతీదేవి ఎవరి చెల్లెలు? ఇగో వెంకటేశ్వర స్వామి చెల్లెలు, విష్ణుమూర్తి చెల్లెలు, శివుడికి భార్య, శివుడి చెల్లెలు బ్రహ్మకు భార్య. మొత్తం వాళ్ళే కలిపేసుకున్నారు. మనం కూడా సంబంధాలు బాగుంటాయంటే మేనత్త కొడుకు ఇచ్చి పెళ్లి చేసేయండి, గొడవ సుఖంగా ఉంటుంది. దగ్గర సంబంధాలు అన్నీ వదులుగా మనం దూరం సంబంధాలు చూస్తున్నాం. ఏమవుతున్నాయి కనుక ఏది కలిసి వచ్చింది? కనీసం కష్ట సుఖాలు చెప్పుకుంటాం. అమ్మ మేనత్త కొడుకైతే కావలసిన వాళ్ళు కదా. దగ్గర సంబంధాన్ని ఎప్పుడు కాదని అనకూడదు, అలాగా చేసుకోవాలి. అలాగా మన దేవతలే ఉన్నారు. విష్ణుమూర్తి చెల్లెలనేమో శివుడికి ఇచ్చారు, శివుడి చెల్లెల్ని బ్రహ్మకి ఇచ్చారు. ఎందుకని కట్నాలు ఇవ్వలేక, క్యాటరింగ్లు పెట్టలేక. ఎందుకు వచ్చిన గొడవ కలిపేసుకుంటాం. దేవతలు అలా చేశారు మనకే. అందుకని ఆయన అలా వెళ్తూ అందరూ కనిపించినప్పుడల్లా పద్యాలు చెప్పేవాడు సరదాగా. ఆయన అక్కడికి జగన్నాథ క్షేత్రం వెడితే అక్కడ అడిగారు, ఏమండి దేవుడు ఇక్కడ చెక్క దేవుడు, అక్కడ కొయ్యి పారిపోయి ఉంటాడు, కొయ్యి విగ్రహం. ఏడాదికి ఒకసారి విగ్రహాలు మార్చేస్తారు, మరి కొయ్యి విగ్రహం ఉండదు కదా శాశ్వతంగా. వాటిని తయారు చేసేటువంటి శిల్పులు వాళ్ళు మామూలు వడ్రంగులు, మామూలు శిల్పులు కాదు, ఆ కులంలోనే పుట్టిన మహా తపస్సులు వాళ్ళు, మహాభక్తులు, సందేహం లేదు. ఒకే వంశం వాళ్ళు తయారు చేస్తారు. ఇప్పటికి వాళ్ళు ఏడాదంతా ఉపవాసాలు ఉండి ఒక్కపూటే భోజనం చేసి చాలా జాగ్రత్తగా చేస్తారు. మళ్ళీ దాన్ని లోపల సమాధి చేయడం కూడా వాళ్ళే చేస్తారు. ఆ హక్కు వాళ్ళకుంది. స్వామిని శరీరాన్ని నిర్మాణం చేస్తారు, మళ్ళీ సమాధి చేస్తారు. ఇలా ఆయన సరదాగా అక్కడ ఎంత గొప్ప కవి అంటే, ఆయన దేవుడు దర్శనం చేసుకుంటూ ఉంటే పక్కన ఎవరో ఉంటారుగా మా పోటీగాళ్ళు సరదాకి ఉండి, ఏమంటే మీరు కూడా మామూలుగా దర్శనం చేసుకుంటే ఎలాగంటే దేవుడి మీద పద్యం చెప్పండి అన్నాడు ఆయన. ఏం చెప్పమంటావా? కొయ్యబారిపోయిన దేవుడి గురించి అన్నాడు ఆయన తెలుగులో సరదా. కొయ్యబారిపోయాడు కదా, మరి కొయ్య విగ్రహం ఏం చెప్పమంటావా? మహాశక్తిమంతుడు దేవుడిని నేను దర్శించుకుందామని వచ్చాను, దేవుడు కొయ్య విగ్రహం కొయ్యబారిపోయాడండి. ఎందుకు కొయ్యబారిపోయాడు చెప్పండి అన్నాడు. ఇది సమస్య.
దేవుడు ఎందుకు కొయ్యబారిపోయాడు? కొయ్యబారిపోవడం అనేది తెలుగులో ఎప్పుడు వాడతామండి? ఏదైనా దిగ్భ్రాంతికి లోనైనప్పుడు, అవాక్కైపోయినప్పుడు, నిర్ఘాంతపోయినప్పుడు, చెక్క ముక్కలా అయిపోతాం, ఏమీ స్పందించలేం. దేవుడు కొయ్యబారిపోయాడు అంటే ఆయన జీవితంలో జరగకూడని ఘట్టాలు ఏమైనా జరిగాయా? ఎందుకు అలా అయిపోయాడు చెప్పమన్నాడు ఆయన. ఇది పరీక్ష. దాన్ని ఆ మహానుభావుడు ఎలా తట్టుకున్నాడు అంటే వాళ్ళ లక్ష్మీలహరి రచించినటువంటి కర్త వెంటనే చెప్పాడు, ఒక్క నిమిషం ఆలస్యం చేయాలి. ఏమో మీరేదో దేవుడు సుఖపడుతున్నాడని మీరు అనుకుంటున్నారయ్యా, ఈ పొగలో మీరు గంట సేపు కూర్చోలేకపోతున్నారు, దేవుడు 24 గంటలు కూర్చుంటాడు, ఏం చేయమంటావు అని. మరి అంతే కదా, ఈ పొగలో మనకి కాసేపు కష్టమైంది కదా. మరి ఆయన అండి, మరి ఇక్కడ అర్చకులు వీళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళు అలా శుభం సగం కింద పంచి కట్టుకుని పైనంతా అలా ఖాళీగా పెట్టుకుని కూర్చోవలసిందే, చెమట కారుతున్నా సరే ఏమీ లేదు ఇక్కడ. వేడి వేడి వేడి, పైగా యజ్ఞం దగ్గర ఉంటే అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి చూడండి మీరు. ఏంటిది ఆ నెయ్యి? ఏం పప్పులో వేసుకునే నెయ్యి కాదు, యజ్ఞంలో వేసే నెయ్యి, మండిపోతూ ఉంటుంది అక్కడ. మరి ఇవన్నీ భరించడం ఎంత కష్టం అండి. ఇదంతా ఎందుకు చేస్తారు? దైవం దైవం ఉత్సవాల్లో దైవ సేవ అంటే ఇంతే. మళ్ళీ రాది అవకాశం అనుకుని చేయాలి మనం. మళ్ళీ రాది అవకాశం. మళ్ళీ ఉత్సవాలు వస్తాయా? మళ్ళీ మన పిలుస్తారా? రోజు ఇంతమంది వస్తామా? రోజు గరికిపేట వారు వస్తారా? రోజు ప్రవచనాలు చెప్పేవాళ్ళు వస్తారా? అంచేతని ఇది ఏదో పొగ ఉండని, ఏముండని, సెగ ఉండని మనం ఉండాల్సిందే. ఎందుకంటే దేవుడికే ఉన్నాయి ఆ కష్టాలన్నీ అని. దేవుడు కష్టాలు చెప్పాడే ఆయన. మనం వెళ్ళి దేవుడితో చెప్పుకుంటాం కదా, దేవుడికి కష్టాలు ఉన్నాయి, ఎవరితో చెప్పుకోమంటాం? ఆయన సంసారం కూడా బాగులేదు అన్నాడు. ఏమిటండి ఆయన సంసారానికి ఏమొచ్చిందంటే, ఏకా భార్య ప్రకృతి ముఖరా చంచలా చ ద్వితీయ పుత్రస్త్వేకో భువన విజయీ మన్మథో దుర్నివారక శేషస్యజనముదధౌ వాహనం పన్నగారి శేషస్యజనముదధౌ వాహనం పన్నగారి స్మరం స్మరం స్వగృహ చరితం దరుభుతో మురారి. ఏం లేదయ్యా, ఆయన సొంత సంసారం కష్టాలు తలుచుకుని కొయ్యబారిపోయాడు దేవుడు అన్నాడు. అన్ని కష్టాలు ఏమున్నాయంటే నీకేం తెలుసు? ఆయనకి 2 భార్యలు, ఒక భార్యే కష్టం, 2 భార్యలు ఇంకా ఎక్కువ కష్టం. పైగా ఈ కష్టం మనకేమన్నా ఎవరికైనా 2 భార్యలు ఉంటే వాడు ఆ కష్టాన్ని కొని తెచ్చుకున్నట్టు లెక్క. 2 కావాలని ఎవరు చేసుకోరు ఆడవాళ్ళు. అలా ఎలా చేసుకుంటారు? ఒకళ్ళు ఉండగా వీడు ఏదో వ్యవహారం నడిపిస్తాడు. స్వామివారు అలా కాదు, 2 కాదు 16,000 మంది ఆయన కావాలనే చేసుకున్నారు. ఆయన ఏం భ్రమపడలేదు ఎక్కడ. గోదాదేవి గురించి కానీ, అలవేలు మంగాదేవి గురించి, ఎవరి గురించి ఆయనకి ఏ భ్రమలు లేవు. అంతా ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని మేము చచ్చిపోతాం లేకపోతే అని గొడవెట్టిన వాళ్ళే. ఇంక ఎందుకు వచ్చింది ఆత్మహత్య పాపం నాకెందుకని చెప్పి చేసుకున్నాడు ఆయన. పోనీ వెళతా ఏమైనా సుఖపడ్డా? ఏకా భార్య ప్రకృతి ముఖరా, ఒక భార్య భూదేవి. భూదేవి అంటే బండరాయి, నేల. భూదేవి భార్య బండరాయిలా ఉంటే భర్తకు సుఖం ఉంటుందండి? ప్రకృతి ముఖరా, నో రెస్పాన్స్. భార్య మాట్లాడితే భర్త, భర్త మాట్లాడితే భార్య, నో రెస్పాన్స్. అయితే కాపురమేట ఇంకా దెబ్బ రొట్టు ముఖం వేసుకున్నారు, మాట్లాడరా అంటారు. ఈయనంతే, భూదేవిని పలకరిస్తే ఏం మాట్లాడుతుంది? నో రెస్పాన్స్. నేను రియల్ ఎస్టేట్ వాళ్ళ చేతుల్లో ఉన్నాను, నాతో మాట్లాడకని చెబుతుంది. అంచేత లేదు. పోనీ 2 ఆవిడ లక్ష్మీదేవి. చెంచలా చ ద్వితీయ సంపద. ఇవాళ నీ ఇంట్లో, రేపు నా ఇంట్లో ఎక్కడుంటుందో తెలియదు. మా ఆవిడ ఎక్కడుందని అడగాలి ఆయన. ఇవాళ ఒకడు కోటీశ్వరుడు అవుతాడు, రేపు వాడు పాపరైపోతాడు. అంటే లక్ష్మీదేవి వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మరి ఎక్కడుందో ఏమో, ఎక్కడుందో ఇంకెవడ కోటీశ్వరుడు ఎవడయ్యాడో చూసుకో. అంచేతను పోనీ మా లక్ష్మీదేవి ఎక్కడుందో ఏమో మాకేం తెలుసు అంటారు. చెంచలాచ ద్వితీయ, ఒక భార్య ఏమో మాట్లాడదే, ఇంకో భార్య ఎక్కడుందో తెలియదే. అంచేత భార్య సౌఖ్యం లేదు. అర్థమై పోని మగాళ్ళకి ఒక వయస్సు వచ్చాక ఆడాళ్ళకైనా భార్య సౌఖ్యం, భర్తృ సౌఖ్యం అంటే పిల్లలు బాగుంటే వాళ్ళతో ఏదో కాస్త మాట్లాడుతుంటే, మా వాడ పెద్ద ఉద్యోగం ఉండి అమెరికాలో 3 కోట్లు ఇల్లు కట్టాడు అని చెబుతుంటే అదో ఆనందం. ఇక్కడ ఆ కోట్లు ఇక్కడ చెబుతారు, ఆ లెక్కల్లో చెప్పండి తెలుస్తుంది. వాళ్ళు నవ్వుతారు ఆ లెక్కలు విని. అదో ఆనందం. పోనీ అది చెప్పుకుందామన్నా 2 కుమారులు ఇబ్బంది పెట్టేవాళ్ళైనా. ఏకపుత్రో భువన విజయీ మన్మథో దుర్నివారక. ఒక కుమారుడు బ్రహ్మ. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా పెద్ద అబ్బాయి ఏమిటి సంగతి, కాసేపు మాట్లాడంటే, ఐఎమ్ వెరీ బిజీ ఇన్ క్రియేటింగ్ ది హోల్ సొసైటీ, ప్లీజ్ డోంట్ టాక్. నీకు మళ్ళీ పాముల మీద పడుకునే సమయం నాకు లేదు. ఇక్కడ పాల సముద్రం సెట్టింగ్ కుదరదు. నేను చచ్చిపోతున్నాను ఇక్కడ సృష్టి చేయలేక. అందులో ఇండియా, చైనా 2 కళ్ళు నాకు.
ఒక చోట 143 కోట్లు, ఇంకో చోట 150 కోట్లు. ఏం చేయమంట? ఇంత బిజీగా నేనుంటే మళ్ళీ నాన్నగారితో మాట్లాడమంటే నీకు వృద్ధాప్యం పింఛన్ ఇస్తుంది ప్రభుత్వం, తీసుకొని చెప్పాడు. బ్రహ్మదేవుడు మాట్లాడు. పోనీ మన్మధుడు రెండోవాడు చాలా అందంగా ఉంటాడు, లోకంలో వ్యవహారాలన్నీ వాడే నడిపిస్తాడు. మా అబ్బాయి రెండో అబ్బాయి అండి చాలా అందంగా ఉంటాడు, పోనీ వాడితో కాలక్షేపం చేద్దామంటే మన్మధోదుర్ నివారక. మన్మధుడు కూడా ఉంటే ఈయనకే ప్రమాదం. ఎందుకంటే ఇదివరకు ఉద్యానవనాల్లో ఉండేవాడు, ఇప్పుడు ఉమెన్స్ కాలేజీ గేటు దగ్గర ఉంటాడు వాడు. ఇదివరకు సరోవర తీరాల్లో ఉండేవాడు, ఇప్పుడు సాఫ్ట్వేర్ సెంటర్లో ఉంటాడు. వాడి వ్యవహారం ఎక్కడ నడిస్తే అక్కడ ఉంటాడు. వాడు ఎంత వెధవ అంటే పెళ్ళైన వాళ్ళ మీదే బాణాలు వేస్తాడు, పెళ్లి కాని వాళ్ళని అసలే వదలడు. పెళ్ళైన వాళ్ళ మీద కూడా వేస్తాడు వాడు. ధర్మం తప్పేస్తారు. వంకర పనులు ఎందుకు చేస్తారండి? మన్మథ బాధ యథాకామ వాంఛ, అంతకంటే ఏమిటిది? దానికి కారణం వాడే. అంచేత ఆయన వెళ్ళాడు అనుకోండి, ఎవరో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారనుకోండి, సన్నాఫ్ అని అడుగుతారు. విష్ణుమూర్తి అంటే ఈయన కూడా పట్టుకుపోతారు. మరి ఫలానా వారు కుమారుడు ఏదో చేశారంటే ఆయనకి అప్రతిష్టే కదా, ఎంత వద్దు అనుకున్నా. అంచేతను మన్మధుడితో మాట్లాడే ఫలితాలు కూడా ఉండకూడదు, ప్రమాదం ఇది. అప్పులు ఉన్నవాడు వెనకాల, చెప్పులు ఉన్నవాడు వెనకాల వెళ్ళొద్దనేవారు పూర్వం ఆ సామెత. ఎందుకంటే అప్పులు చాలా తక్కువగానే ఉండేవి, చెప్పులు ఉన్నవాళ్ళు కూడా ఉండేవారు కాదు పూర్వం. అసలు ఆడవాళ్ళు చెప్పులు వేసుకోవడం అయితే మేము చూడనే లేదు. మా ఊరు మొత్తం మీద ఏ ఆడది చెప్పులు వేయడం నేను చూడాల. అలాగే ఉండేవారు పాపం వాళ్ళు. బ్రాహ్మణ స్త్రీలు ఒక రకంగా వాళ్ళ ఆచారం వారి కారణంగా వేసేవారు కాదు. వ్యవసాయం పనులు చేసే వాళ్ళకి చెప్పులు ఎలా కుదురుతాయండి? వేసేవారు కాదు. పోనీ కూలి పని, నాలి పని, పేడ తట్టు ఎత్తుకునేవాడు మాకు చెప్పులు ఏంటంటే పని లేక అని బానేసేవాడు. ఎవరు వేయాల. మగాళ్ళలో కూడా 99% వేసేవాళ్ళు కాదు. రైతులు ఎవరు చెప్పులు వేసేవారు కాదు, అలాగే వెళ్ళేవారు. చేలగట్ల మీద కష్టం అది. ఇవాళ చెప్పులు లేనివాడు లేడు, మనకి తెలుసు. అప్పులు లేనివాడు కూడా లేడు. ఈఎంఐ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేయొద్దండి ఇక్కడ. మాకు ఈఎంఐ లేదు, మేము ₹1 కూడా నెలసరి ఈఎంఐ కట్టక్కల. చూడండి అమ్మ, వెంకటేశ్వర స్వామి యొక్క కేశపాశంలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అంతమంది ఉన్నారు. చేతులు మాత్రం 10-12 లేచాయి. ఎంత? నేను ఎత్తుతాను, 2 చేతులు ఎత్తుతాను, నాకు ₹1 ఈఎంఐ లేదు. అసలు మొత్తం జీవితం మీదే లేదు, ఇక ఉండదు కూడా. ₹1 నాకు కావలసినవన్నీ నాకు ఉన్నాయి, లేనిది నాకు అక్కర్లేదు. నేను ఏది కొనుక్కోగలను అది కొనుక్కుంటాను. అప్పు చేసి మాత్రం నేను కొన్నాను, అస్సలు కుదరదు. నా దగ్గర డబ్బులు ఉంటేనే కొంటా. ₹1,00,000 సరుకు నాకు కావాలంటే 1,00,000 ఉండాల్సిందే. 99,000 కూడా కుదరదు. 1,20,000 ఉంటే 20,000 అట్టి పెట్టుకుని 1,00,000 సామాను కొంటా. అంతేగాని 20,000 చేతిలో పెట్టుకుని 1,20,000 బేరవాడే అజ్ఞాన్ని కాదు నేను. అందుకే సుఖంగా ఆనందంగా ఉన్నాను. 67 ఏళ్ళు వచ్చినా బీపీ షుగర్ ఏమీ లేవు నా దగ్గరికి వచ్చే ధైర్యం లేదు వాటికి. ఇవాళ అప్పులు లేని వాళ్ళు లేరు, చెప్పులు లేని వాళ్ళు లేరు. ఇక్కడ చెప్పులు ఉన్నంత తేలిగ్గానే అప్పులు ఉన్నాయి. అసలు చెప్పుల వల్లే అప్పులు అవుతున్నాయేమో అని నాకు అనుమానం. ఏ అపార్ట్మెంట్ చూసినా ముందు చూసినా 36 జతల చెప్పులు ఉంటాయి. పాపులర్ షూ మార్ట్ అక్కడే ఉంటాయి. అందులో ఎవరు తొడగరు, ఏది తొడవరు. అక్కడ మాత్రం దానికి వచ్చిన అపార్ట్మెంటు ఆ చెప్పులకి. నీ తండ్రి కోపాతికి, తల్లి కోపాతికి, పిల్లలకి చెరోపాతికి. ఏమిటి ఇన్ని అవసరమా? ఇందులో ఏది పాడైపోయింది తీయరు, కనీసం తొడవరు. బూజు పట్టేసి ఉంటాయి, మళ్ళీ కొత్తది రాగానే కొనేస్తూ ఉంటారు. అలా అనేవారు ఇదివరకు. ఇప్పుడు మన్మధుడు వెనకాల వెళ్ళొద్దంటారు, ఎందుకంటే ఈయన అరెస్ట్ అయిపోతాడు. ఇప్పుడు పుత్ర సౌఖ్యం లేదు, భార్య సౌఖ్యం లేదని. పోన్లే ఎందుకు వచ్చింది, రిటైర్ అయిపోయాం కదా పడుకుందాం. ఎక్కడ పడుకుంటాడు? శేషశయ్య కుర్లాం బట్టి బ్రహ్మాండంగా 6x7 7x7 మంచం ఉంటే మనం పడుకోలేకపోతున్నాం. పావుల పక్క మీద ఎలా పడుకుంటాడండి? స్వామివారిని చూసి జాలిపడాలి మనం. ఆదిశేషుడు 1000 పడగల ఆదిశేషుడు, వాడేం పాలు పోయాడు, వాడు విషం కక్కుతూనే ఉంటాడు. పావు పావే, వైకుంఠంలో ఉన్న పావు పావే. పావుల పక్క మీద పడుకున్నాడండి, నిద్ర పడుతుందా? పోనీ అది కూడా పోనీ కాస్త పొరపాటుని జారాడు అంటే పడేది ఎక్కడ? సముద్రం, పాల సముద్రం. అది కూడా ఒళ్ళంతా చేమలు పట్టేస్తాయి. శేషశయ్య పడుకునే సౌఖ్యం లేదు. శేజన మోదవు జారి పడితే ఏమైపోతుందో బెంగ. ఆయన సామాన్య మానవుడుగా భావిస్తే ఇవన్నీ కష్టాలే. దేవుడు కాబట్టి ఇవన్నీ ఉండవనుకోవాలంతే. అంతేకాదు ఇంకో సమస్య ఉంది ఆయనకి పెద్దది. వాకనం పన్నగారికి ఇక్కడ గరుడధ్వజాన్ని ఎగరేశారు, మీరు చూశారు. ఈ గరుత్మంతుడు ఎక్కడుంటాడో వైకుంఠంలో ఉంటాడు. ఆయనకు ఆహారం ఏమిటండి? పాములు. ఆయన పొద్దున్న టిఫిన్ టైం అవగానే ఆదిశేషుడు పడగలు 2 మింగేస్తాడు. వాడు డైట్ వాడికి. ఈయనేమో టీజేలు ఏమి ఈడైనా. మన పురాణాల్లో ఊరికే పనిచేసేవాళ్ళు 2 ఉన్నారు. కైలాసంలో నందీశ్వరుడు, వైకుంఠంలో గరుత్మంతుడు. జీతం లేదు, నాతం లేదు, స్వామివారి సేవ చేస్తారు. ₹1 లేదు జీతం వాడికి. అలాగని పెద్ద పని లేదులండి. ఈయన గరుత్మంతుడిని ఎక్కి వెళ్ళింది తక్కువ, ఆయన నందీశ్వరుడిని ఎక్కి వెళ్ళింది మరీ తక్కువ. అర్జెంట్ వస్తే పరిగెత్తమే.
వాళ్ళు వెనకాల వెళ్ళడమే, వాళ్ళకి పని లేదు, వాళ్ళకి జీతము లేదు, కానీ వాళ్ళు అక్కడే ఉంటారు. అదే సేవ. అలాగా ఆ గరుత్మంతుడు ఎదురుగా ఉన్నాడు, ఆ ఆదిశేషు ఇక్కడ ఉన్నాడు. టిఫిన్ టైంకి 4 పడకలు మింగేస్తాడు, భోజనం టైంకి 10 పడకలు మింగేస్తాడు. అంటే వీడికి వాడికి యుద్ధం. ఆఫీసులో ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే యజమానికి నిద్ర పడుతుందా? ఇద్దరు ముఖ్యమైన వాళ్ళే, ఎవరిని కాదని అనలేడు. శేషుడిని బయటికి బొమ్మనాడా, పడుకోవడానికి పక్క ఉండదు. గరుత్మంతుడిని బయటికి బొమ్మనాడా, వెళ్ళడానికి వాహనం ఉండదు. ఎవరిని ఏమీ అనలేడు, మాట్లాడకుండా కూర్చుంటాడు ఆయన. ఇవన్నీ చెప్పి ఆయన ఏమంటున్నా అంటే, ఎక్కడ సుఖం ఉందయ్యా? భార్య సౌఖ్యం లేదు, పుత్ర సౌఖ్యం లేదు, పడుకునే సౌఖ్యం కూడా లేదు, వాహనాలు కూడా 2 దెబ్బలాడుకుంటూ తన కష్టాలు తలుచుకుని ఈ రకంగా దేవుడు కొయ్యబారిపోయాడు అని చెప్పాడు. ఇప్పుడు ఉత్సవాల్లో వస్తే ఒక ప్రధాన ప్రయోజనం ఏమిటంటే, మిగిలినప్పుడైనా ఎప్పుడైనా రావచ్చు, కానీ ఉత్సవాల్లో మనకు మనస్సే మన ప్రేరేపిస్తుంది. వెళ్ళండి. ఇప్పుడు ఉత్సవాలు 5-6 రోజులు మళ్ళీ వస్తాయా? ఈ కష్టాలు, దేవుడు కష్టాలు ఏవైతే చెప్పుకున్నామో అవి దేవుడు కాబట్టి ఆయన భరిస్తాడు. ఇవి మనం భరించగలమా? మనకి చెప్పుకోవడానికి ఎవరు ఉండారంటే, అందులో ఈవేళ వాతావరణం ఎంత పాడైపోయిందంటే, వాయు కాలుష్యం అమ్మ. చాలామందికి సంతానం కలగకపోవడానికి కూడా దయచేసి మీరు ఆవిడ్ని కానీ ఆయన్ని కానీ అనద్దు. వాళ్ళు కారణం కాదు. హైదరాబాదులో ఉండే వాయు కాలుష్యం కారణం. అది పత్రికల్లో వచ్చిన వార్త. ఎవ్వరూ లోపం లేదు అందులో. భార్యలో ఏ లోపం లేదు, భర్తలో అంతకంటే లోపం లేదు. ఎవరిని అనుమానించి అవమానించకండి దయచేసి. వాయు కాలుష్యం ప్రధాన కారణం. పీల్చకూడని గాలంతా గొట్టాల కింద పీల్చేస్తూ ఉంటే లోపలికి వెళ్ళాక ఏముంటాయండి? మగాళ్ళకు ఉండేటువంటి కణాలు వాళ్ళకుండవు, స్త్రీలకు ఉండే శుక్ర కణాలు వాళ్ళకుండవు. 2 నాశనం అయ్యాయి. సంతానం ఎలా వస్తుంది? ఇటువంటప్పుడు మొత్తం బాగుపడాలంటే మొత్తాన్ని బాగు చేయగలిగిన వాడు ఎవడు? శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఒక్కడే. ఆయనే అందరి హృదయాల్లోనూ ఉన్నాడు. అంచేత మన సొంత కష్టమైనా సమాజ కష్టమైనా ఆయనకే చెప్పాలి. ఆ చెప్పడానికి గొప్ప సమయం. మనం వద్దన్నా సరే మన మనస్సు ప్రేరేపించే సమయమే ఉత్సవ సమయం. అందుకని అది ఆయనకి ఉత్సవం కాదు, మన జీవితానికే మహోత్సవం. అందుకని మనం వచ్చి తీరాలమ్మ. ఇలాంటి శ్లోకాలు పద్యాలు అద్భుతంగా చెబితే ఆయన్ని కొంతమంది ఏదో తుని రాజుగారు, ఇంకో ఉర్లాం రాజుగారు, ఇంకొక పర్లాకిమిడి రాజుగారు, బరంపురం రాజుగారు, వీళ్ళందరూ చిన్న రాజులు. వీళ్ళు పిలిచారు, మీకు మేము సన్మానం చేస్తాం రండి. ఆయన ఏమన్నాడో తెలుసా? మీరేం సన్మానం చేస్తారా ఆ చోటా రాజులు? ఆయన లక్ష్యం చెప్పాడు. ఎప్పుడు గొప్ప లక్ష్యం పెట్టుకున్నవాడు అలాగే ఉండాలి, తగ్గకూడదు. ఢిల్లీశ్వరో వా జగదీశ్వరో వా మనోరథం పూరయితుం సమర్థగా. ఢిల్లీశ్వరో వా జగదీశ్వరో వా మనోరథం పూరయితుం సమర్థగా. అన్యైన్ రూపాలైర్యద్దీయమానో శకాయ వా స్యాత్ లవణాయ వా స్యాత్. ఈ చిన్న రాజులు పిలిచి ఉద్యోగాలు ఇస్తాం, ఆస్థాన కవిగా ఉండండి, సన్మానం చేస్తామంటే ఆయన అంగీకరించాల. నాకు సమయం వృధా, మీ దగ్గర మళ్ళీ 2 రోజులు ఉన్నానంటే నా నడక ఆగిపోతుంది. నేను ఆయన్ను చూడాల్సిందే, పర్షియన్ భాష నేర్చుకోవలసింది, ఆ రాజును మెప్పించాల్సిందే, ఆ రాజు నాకు ఉద్యోగం ఇయ్యాల్సిందే, ఆస్థాన పండితునిగా నా దరిద్రం తీరాల్సిందే. అలా తీరుతుంది. కానీ ఇది ఓ పూట సోమవారం సంతలో 2 కేజీలు వంకాయలు, ఆదివారం సంతలో 3 ఆనపకాయలు ఇస్తే తీరే వ్యవహారం కాదు ఇది. నా కోరిక తీర్చగలిగిన వాడు ఢిల్లీ పాదుషా లేదా జగదీశ్వరుడు, పరమేశ్వరుడు, అంతే లెక్క. అన్ని లోకాలకి అధిపతి అయినటువంటి భగవంతుడైనా తీర్చాలి. ఆయన ప్రతినిధి అయినటువంటి భారత సామ్రాజ్యాధిపతి అయినా తీర్చాలి. వాళ్ళు ఏ మతం వారైనా కానీ, ఏ కులం వారైనా కానీ, ఎవరైనా కానీ రాజుగా ఉన్నాడు. అందుకని ఆయనైనా తీర్చాలి. ఆయనకి, జగదీశ్వరుడికి, ఢిల్లీశ్వరుడికి, జగదీశ్వరుడికి నేను లొంగుతాను, కానీ మీ సన్మానాలు నాకు అక్కర్లేదు అని ఆత్మాభిమానంతో తిరస్కరించి ఢిల్లీ వరకు వెళ్ళి ఆయన జ్ఞాపక శక్తిని, శ్లోక శక్తిని, ధారణా శక్తిని, అవధాన శక్తిని సమస్తము పర్షియన్ భాషలో కూడా ప్రదర్శించి షాజహాన్ యొక్క ఆస్థాన కవిగా నిలబడి మళ్ళీ తిరిగి చివరి వయస్సు అక్కడి నుంచి ఎప్పుడు ఇక్కడ బాటసారుల ద్వారా డబ్బులు పంపించి తల్లిని, తండ్రిని, అన్నదమ్ముల్ని, అప్పచెల్లెళ్ళని అందరినీ దారిద్ర్య మహాసాగరం నుంచి వరాహస్వామి శ్వేతవరాహ కల్పంలో భూమండలాన్ని మొత్తం ఉద్ధరించినట్టుగా వారిని దారిద్ర్య మహాసాగరం నుంచి అన్నదమ్ముల్ని, అప్పచెల్లెళ్ళని అందరినీ ఉద్ధరించి చివరికి తాను నచ్చిన కన్యని ఢిల్లీలోనే వివాహం చేసుకుని ఆ కన్యతో సహా మళ్ళీ ముంగండ అగ్రహారానికి వచ్చి అఖండ సన్మానం పొందినవాడు జగన్నాథ పండితరాయలు.
ఏమన్నాడో ఆయన ఆ మాట నిలబెట్టుకున్నాడు, అంతే లెక్క. అందులో ఏమీ తేడా. లక్ష్యం అంటే లక్ష్యమే. ఆయన లహరి లహరి అనే పేరు మీద 5 స్తోత్రాలు రచించాడు. గంగా లహరి, యమునా లహరి, సుధా లహరి, కరుణా లహరి, లక్ష్మీ లహరి. గంగా లహరి అంటే గంగానదీ తరంగాల విన్యాసాన్ని వర్ణిస్తాడు. అందులో శివలీలలన్నీ ఉంటాయి. గంగ అంటే శివుడే కదా. యమునా లహరి, యమునా నదీ తరంగాల విన్యాసాన్ని వర్ణిస్తాడు. అందులో కృష్ణలీలలన్నీ ఉంటాయి. అలాగే సుధాలహరి అంటే దానికి మరొక పేరు సూర్యలహరి. ప్రత్యేకంగా మాఘమాసంలో దాని గురించి వింటే చాలా బాగుంటుంది, అది ప్రత్యేకంగా చెబుతారు. సూర్యలహరి, సూర్య భగవాను గురించి అద్భుతమైన వర్ణనాత్మక శ్లోకాలు రచించాడు ఆయన. అలాగే కరుణాలహరి, శ్రీ మహావిష్ణువు యొక్క కరుణను వర్ణించేది కరుణాలహరి. దాని మీద ఇదివరకే నేను వేరే క్షేత్రంలో మాట్లాడాను. అందుకే ఇప్పుడు కార్యకర్తలు అడిగితే లక్ష్మీ లహరి అద్భుతంగా ఉంటుందండి, అలల్మేల్ మంగాదేవి ఉంది కదా, ఆ లక్ష్మీ లహరి మీద మాట్లాడదామని చెప్పాడు. లహరి అంటే అల, గుర్తుపెట్టుకోవాలి. లహరి అంటే అల. సముద్రం కాదు, కాలవ కాదు, నది కాదు, చెరువు కాదు, కేవలం ఒక కెరటం. కెరటం ఎంతసేపు ఉంటుందండి? లేస్తుంది, పడిపోతుంది. ప్రతి కెరటము పైకి లేస్తుంది, ప్రతి కెరటము పడిపోతుంది. కానీ పడిన కెరటం మళ్ళీ లేస్తుంది కూడా, కానీ పడినట్టే లేవదు, వేరే రకంగా లేస్తుంది. లేచిన ప్రతి కెరటం మళ్ళీ పడిపోతుంది ఖచ్చితంగా. పడిన కెరటం లేస్తుందంటారు, పడిన కెరటం లేవదు, ఇంకొంత నీటిని కలుపుకొని లేదా తన నీటిని కోల్పోయి లేస్తుంది. జీవితంలో మనం భగవంతుడు నమ్ముకుంటే ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే, కొన్ని దుర్ఘటనలు జరిగి ఉండొచ్చు, కొన్ని అవమానాలు ఎదుర్కోవచ్చు, భయంకరమైన దారిద్ర్యాన్ని అనుభవించవచ్చు, మోసాలు ద్రోహాలు ఎన్నింటికో గురై ఉండొచ్చు. చరిత్రని మనం మార్చలేం. యువతరం గుర్తుపెట్టుకోండి, చరిత్రని మీరు మార్చలేరు, కానీ మరో చరిత్రను సృష్టించగలరు ఖచ్చితంగా. అది కావాలి. జరిగిపోయిన వాటి గురించి ఎప్పుడు ఆలోచించడం, దాన్ని మనం ఏం మార్చలేం. ఇక్కడ ఎవడో ఏదో అంటూనే ఉంటాడు ఎప్పుడు, అన్నీ వాడి కర్మ వాడిది. వాడో తీతూ కూస్తూ ఉంటాడు ఏదో ఒకటి కూసుకొని. మనకేమిటి? అవి ఎందుకు జరిగాయో ఏమిటో మనకి తెలుసు. వీళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం మనకేం లేదు ఇక్కడ. అంటే చరిత్రని మనం మార్చలేం, కానీ మరో చరిత్ర సృష్టించగలం ఖచ్చితంగా. ఈ ప్రతిజ్ఞ మనిషి 70 ఏళ్ల వయసులో తీసుకున్నా పర్వాలేదు, ఇంకో 20 ఏళ్ళు భగవంతుడు ఆయుర్దాయం ఇస్తాడు, మరో చరిత్ర సృష్టిస్తాడు. అంత మహాకవండి, ఆ పద్యాలు పాడుకోండి, గోలంతా ఎందుకంటాడు ఎవడైనా వింటే. అదే మరో చరిత్ర సృష్టించడం అంటే, అది ఎప్పుడు జీవితంలో ఏదో కొన్ని ద్రోహాలు జరిగాయి, మోసాలు జరిగాయి, దారిద్ర్యం వచ్చింది, వ్యాపారం దెబ్బతింది అని బాధపడక్కర్లేదు. భగవంతుడిని నమ్ముకుంటే లక్ష్మీ కటాక్షం అనేది ఒక అల రూపంలో మన మీద ప్రసరించినా సరే, అప్పటికప్పుడు పడిపోయేటువంటి అల అయినా పర్వాలేదు. కటాక్షం సామాన్యమా? అది పడితే చాలు. అది పడేలా మనం చేసుకుంటే లక్ష్మీదేవి ఎంత వైభవాన్ని ఇస్తుందంటే మనకి. పాత చరిత్ర పక్కనట్టు, కొత్త చరిత్ర సృష్టించవయ్యా, నీ పేరు చెప్పుకుంటారు అందరూ కూడాను అంటున్నారు. అటువంటి లక్ష్మీ లహరి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సమున్మీలన్ నీలాంబుజనికర నీరాజిత రుచాం సమున్మీలన్ నీలాంబుజనికర నీరాజిత రుచాం అపాంగానాం భంగైః అమృతలహరీ శ్రేణిమసృణైః అపాంగానాం భంగైః అమృతలహరీ శ్రేణిమసృణైః హ్రియాహీనం భృశముదరలీనం కరుణయా మాతకా హ్రియాహీనం భృశముదరలీనం కరుణయా హరిశ్యామా సామామవతు హరిశ్యామా సామామవతు హరిశ్యామా సామామవతు జడ సామాజికమపి హరిశ్యామా సామామవతు జడ సామాజికమపి. అమ్మవారి ముందు కానీ అయ్యవారి ముందు కానీ నిలబడి చేయాల్సిన ప్రార్థన ఎలా ఉండాలో ఆయన సంస్కృతంలో చెబుతున్నాడు. నేను విశేషాలు చెబుతాను, మీరు తెలుగులోనే ఆ మాటలు చెప్పచ్చు. భగవంతుడి దగ్గర భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యం, చిత్తశుద్ధి ముఖ్యం. ఆయన మనం లోపల బాధపడినా కానీ గ్రహిస్తాడు. అంతర్యామే ఆయన.
లోపల ఉన్నవాడు ఆయనే, నువ్వు వేరే ఏం చెప్పక్కర్లేదు. అసలు శాస్త్రంలో ఏం చెబుతారు అంటే, శంకరాచార్య స్వామి లాంటి వాడు శివానంద లహరిలో ఏమంటాడు అంటే, నీకు చెప్పవలసిన పనే ఉందయ్యా, సర్వజ్ఞస్య దయాకరస్య భవత కిం వేదితవ్యం మయా. భగవంతుడి ముందు నిలబడి మనం ఏమో మన కష్టాలు చెప్పక్కర్లేదు. నేను ఏమంటాడు, వెర్రి మొహమా నాకు తెలియదేటి, నువ్వు గుళ్ళోకి ఎందుకు వచ్చావు, కష్టం లేకపోతే అంటాడు ఆయన. నువ్వు చెప్పాలి మళ్ళీ ఇక్కడ, నువ్వు చేసేదేంటో నాకు తెలుసు, నీ దోషం నువ్వు సరి చేసుకో, మిగిలినవి నేను చూస్తా అంటాడు ఆయన. మన దోషం మనం సరి చేసుకోకుండా ఎవరి మీద ఆరోపణలు చేస్తే నెత్తిమి కొట్టేస్తాడు ఆయన. నీ దోషం నువ్వు సరి చేసుకో, మిగిలినవి నేను చూస్తా. అంతవరకు మన వరకు మనం ఉండాలి కదా బాగా. మరి మనం కూడా మనం లోపల పెట్టుకుని మనం ఆయన మీద ఆయనకి ఏదో చెప్తే నువ్వేం చేసావు అని అడుగుతాడు ఆయన. అందుకే సర్వజ్ఞస్య. అందుకే శంకరాచార్య స్వామి శివానందలో చెప్పు, సర్వజ్ఞస్య నీకు అన్నీ తెలుసు, దయాకరస్య దయగలవాడివి, ఖచ్చితంగా కాపాడతావు, నీకు ఇంక చెప్పేది ఏముందయ్యా. అందుకని ఒకటే లెక్క, నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః, ఇలా ఏదో ఒక నామాన్ని మనస్సులో స్మరిస్తూ ఉంటే చాలు, ఇంకా నువ్వు చెప్పక్కర్లేదు. అందుకే ఆ కటాక్షం ఎలా పనిచేస్తుంది అంటే, సమున్మీలన్ నీలాంబుజ నికర నీలాంబుజ నికర నిరాజిత రుచం. అమ్మవారి యొక్క కళ్ళు మీరు చూడండి. ఎప్పుడు దేవుడు విగ్రహాన్ని చూసేటప్పుడు కళ్ళు మూసుకోకూడదు, చూసినంతసేపు కళ్ళు తెరిచే ఉంచాలి. రెప్ప ముయ్యకుండా చూడగలిగితే మరీ మంచిది, మనం చెయ్యలేం. కానీ గోపికలు శ్రీకృష్ణుని దర్శిస్తూ అనుకునేవారట, ఈ దిక్కుమాలని రెప్పలోటి బ్రహ్మదేవుడు పెట్టకపోతే అలాగే చూసేవాళ్ళం అనుకునేవారట. అంత భక్తి వాళ్ళకి. ఈ రెప్పలు ఒకటి, లక్ష్మీవర రెప్పలు అడ్డము గజేశనిదేల విధాత క్రూరుడై. ఆ బ్రహ్మదేవుడు క్రూరుడు, మా కళ్ళకి రెప్పలు పెట్టాడు. ఈ ఎదవరెప్పలు లేకపోతే అలాగే గుడ్లు అప్పగించి చూసేవాళ్ళంగా. అంత తాపత్రయం ఉంటే దేవుడు కాపాడుతాడు. మనం ఉదయం ఇవాళ శనివారం ఇష్టం కదా అని రావడం, మిగిలిన 6 రోజులు ఇంట్లో శనిగ్రహాన్ని పట్టు కూర్చోవడం. ఎక్కడ శనివారం వస్తావా, మిగిలిన రోజులు రాకూడదా? దేవుళ్ళకి అన్నిటికీ వారాలు కేటాయించేసాం మనం ఇక్కడ. ఇక ఈ సెంటిమెంట్లు ఎంతవరకు వెళ్ళాయంటే, వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి ఎవడన్నా సోమవారం పెడితే సోమవారం వెళ్ళబెట్టి తప్పు, శనివారమే వెళ్ళాలి అంటే మరి మిగిలిన 6 రోజులు పూజారి గారు ఆయన కూర్చుంటారు అక్కడ. ఏంటిది? శివాలయాలు అంతే, సోమవారం కిటకిటలాడిపోతాయి. కార్తీక మాసం అయితే చూడక్కర్లేదు. ఇంకా శివుడికి విసుకొచ్చి, పొండరా బాబు నేను మా ఆవిడ కాసేపు కాలక్షేపం చేయాలంటాడు. ఇది చంపేస్తున్నారు నెత్తి మీద నీళ్ళు పోసేసి. పైగా విష్ణుమూర్తి పని అభిషేకాలు ఎక్కువ చేయరు, శివుడు చచ్చిపోతాడు అన్యాయం. కానీ వీడు పైగా ఒక నీళ్ళేనా, పాలు పోస్తాడు, పెరుగు పోస్తాడు, వీడికి ఏది తోస్తే అది పోస్తాడు. ఆయన ఇవన్నీ ఎలా కడుక్కోవాలి? మనకు తోచిన పనల్లా చేయడమే కానీ దీని తత్వం ఏమిటని ఆలోచించమండి మనం. అదే దేవుడు అప్పుడప్పుడు జగన్నాథ పండితురాయలు లాంటి వాళ్ళకి కనిపించి ఒరే కాస్త చెప్పరా అంటాడు. ఆయనే చెబుతున్న శ్లోకంలో ఇలాగ. ఎందుకు అజ్ఞానంతో ఎన్ని చేస్తున్నది? మీరు దర్శించండి చాలు. దర్శనం. సమున్మీలన్ నీలాంబుజ నికర. అమ్మవారి కళ్ళు ఎలా ఉంటాయంటే నిండా విప్పార్చినటువంటి నల్ల కలువ పూల రేకుల్లో ఉంటాయి. నల్ల కలువ పూలు చూస్తే ఇవి అర్థమవుతాయి. అవి ఎక్కడున్నాయి? అవి టీవీలోనే చూడాలి, ఫోన్లోనే చూడాలి. అందుకే మనం చెరువుల్ని కాపాడుకోవాలి, బోధల్ని కాపాడుకోవాలి. ఉంటే అప్రయత్నంగానే కలువలు పద్మాలు అందులో వస్తాయి, మీరేం పెంచక్కర్లేదు. పైగా పద్మానికి ఇంకా కొంత వాతావరణం కావాలి. కలువ పూలకు అదేం లేదండి, తెల్ల కలువలు నల్ల కలువలు ఎక్కడ పడితే అక్కడ వస్తాయి. కాస్త నీరు పేరుకుంటే చాలు ఒక కలువ పువ్వు వచ్చేస్తుంది. ఆ కలువ పూల్లో ఉన్నాయట అమ్మవారి యొక్క కళ్ళు. అవి చూసి వదలగలవా? అందుకే చూడనిచ్చినంతసేపు చూడాలి, చూడగలిగినంతసేపు చూడాలి. ఇంకేదో అత్యవసరమైన పని ఉంటే అమ్మ క్షమించు, మళ్ళీ రేపు వస్తాం, సంసార తాపత్రయం తప్పదు కదా అని వెళ్ళిపోతే, పోన్లేవే వెళ్ళు నేను చూసుకుంటానులే అంటుంది. మనం ఇంటికి వెళ్ళేసరికి ఆ సంసారంలో ఏ పని చేయాలని మనం అనుకున్నామో అది అయిపోతుంది, మనం చేయక్కర్లేదు. ఇంకా ఎందుకంటే ఇక్కడ చూసాం కదా, మొత్తుకున్నాం కదా, ఇంటికి వెళ్ళేసరికి ఆ పని అయిపోతుంది, ఇంక నువ్వేం చేయక్కర్లేదు అక్కడ. అది అమ్మవారి యొక్క కరుణ. అందుకని సమున్మీలన్ నీలాంబుజ నికరం. ఒక నీలాంబుజం కాదు, నీలాంబుజ నికరం సమూహం, నల్ల కలువ పూల సమూహం ఒక చోట మీరు చూస్తే ఆ కలువ పూల మధ్య రేకుల్లో నీలం రంగులో ఉండే, నీలం నలుపు కలిసిన రంగులో ఉండే కాంతి ఎలా ఉంటుందో అమ్మ అలమేలు మంగాదేవి యొక్క కళ్ళల్లో కాంతి అలా ఉంటుంది. దాన్ని వదిలిపెట్టి బయటికి ఎలా పెడతామంటే అసలు
ఇంటికి వెళ్ళినా కూడా అదే గుర్తొస్తుంది కదా. ఆ భావన ఉంటేనే భగవంతుడు కాపాడుతాడు. అది ఎలా ఉందంటే ఆ నల్ల కలువ పూలు వచ్చి అక్కడికి వచ్చి అమ్మవారికి నీరాజిత రుచం, వాటితో ఆ కలువ పూల కాంతితో హారతిస్తున్నాయట. కళ్ళు కలువల్లా ఎందుకున్నాయంటే కవి భావన ఎలా ఉంటుంది అంటే కలువలు అక్కడికి వచ్చాయి అన్నాడు. ఎందుకు వచ్చాయి? హారతి ఇవ్వాలి కదా. హారతి ఇచ్చేటప్పుడు మనం పుష్పాలు పెడతాం, పసుపు పెడతాం, కుంకుమ పెడతాం, అక్షతలు పెడతాం, పళ్ళెల్లో కొన్ని ఉంటాయి కదా సుగంధ ద్రవ్యాలు, పూజా ద్రవ్యాలు అని చెప్పేసి. అలాగే ఇచ్చేటప్పుడు మరి ఉంటాయి కదా. అందుకని ఇలాగ అమ్మవారి కళ్ళకి హారతి ఇవ్వడం కోసం కలువ పూలు అక్కడికి వచ్చి ఇంక ఇంటికి వెళ్ళడం ఇష్టం లేక అక్కడే ఉండిపోయాయి. అందుకే అమ్మవారి కళ్ళు కలువ పూలలా ఉన్నాయి అన్నాడు ఆయన. ఆ భావనతో మనం దేవుణ్ణి దర్శిస్తే ఎంతసేపైనా చూడగలమండి. ఇటువంటి స్తోత్రాలకు అర్థం తెలిస్తే ఇంటి దగ్గర కూర్చుని చదువుకున్నా అక్కడే కనపడుతుంది అమ్మవారు. అసలు మీరు వదిలిపెడతారా? మనస్సులోంచి భగవంతుడిని వదిలిపెట్టకుండా ఉండడం ముఖ్యమండి. ఇప్పటికి గుమ్మం దాటి వెళ్ళిపోవడం కాదు అక్కడ లెక్క. మనస్సులోంచి భగవంతుడు జారిపోకుండా చూసుకోవాలి. ఉండాలంటే ఇలాంటి పద్యాలు ఉండాలి. లేకపోతే ఏముంటాయి? అపాంగానాం భంగై, అమ్మవారి యొక్క అపాంగములు అంటే కంటి కొసలు, అవి కెరటాలు లాంటివి. లహరి కదా మరి స్తోత్రం అంతా, అవి కెరటాలు లాంటివి. అపాంగానాం భంగై అమృత లహరి మసృణ కిరణై, ఆవిడ కటాక్షాల కంటి కొసల నుంచి వెలువచ్చే కాంతి ఎలా ఉంటుందంటే తరంగాల్లో ఉంటూ మసృణ కిరణై, మసృణ అమృతలహరి అమృతలహరి శ్రేణి మసృణ కిరణై, మామూలు ప్రవాహం కాదు, అమృత ప్రవాహం అనుకోండి. ఆ అమృతలహరి అమృతం ప్రవహిస్తూ ఉంటే ఆ పై నీటి కాంతి, కెరటాల కాంతి ఎలా ఉంటుంది? అటువంటి దయామృతం అమ్మవారి యొక్క కళ్ళల్లోంచి మన మీద వర్షిస్తుంది. అప్పుడు మనం ఎలా ప్రార్థించాలో తెలుసా? అది వర్షించిన కొద్దీ, భగవత్ కటాక్షం మన మీద పడిన కొద్దీ మనలో అహం నశిస్తుందండి లెక్క. మీకు వామన చరిత్ర ప్రమాణం దానికి. భాగవతంలో వామనుడు కథ ఉంటుంది కదా. అక్కడెక్కడో బలిచక్రవర్తి సింహాసనం మీద కూర్చొని ఉంటాడు దూరంగా రాజదర్బార్లో. వామనుడు ఈ ద్వారం దగ్గర ఉంటాడు. వచ్చాడు కదా ఒక చిన్న బ్రాహ్మణ అబ్బాయి, ఇంత ఉన్నాడు, 7 ఏళ్ళు కూడా లేవు వయస్సు. అప్పటికి ఉపనయనం చేశారు. ఆయన ఏదో రాజుగారిని దానం అడుగుదామని వచ్చాడు. అక్కడ ఉన్నారు. సరే ఎవరో అబ్బాయి వచ్చాడండి వామనుడు అంటే తీసుకురండి, దానికి ఏముంది. అతను నెమ్మదిగా వస్తున్నాడు. అప్పుడు మీరు అతన్ని చూడగానే బలిచక్రవర్తి మాట్లాడిన మాటలు వేరు, అతను దగ్గరికి వచ్చాక మాట్లాడిన మాటలు వేరు. అతను చూడగానే ఏమన్నాడంటే ఎవరో బ్రాహ్మణ అబ్బాయి చదువుకుంటున్నాడు, ఆయనకి ఏం కావాలో అడగండి అని చెప్పేసి, కరువులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణీఖండమో కాక ఏమడిగదో ధాత్రీ సురేంద్రోత్తమ, నీకేం కావాలి? ఏనుగులు కావాలా, గుర్రాలు కావాలా? ఇవన్నీ ఎందుకండి చిన్న అబ్బాయికి? ఏనుగు తొక్కితే వాడు బతుకుతాడా? గుర్రం ఎక్కితే వాడు ఉంటాడా? ఇంకా అన్యాయం, అమ్మాయిలు కావాలని అడిగాడు. మరీ దారుణం. చదువుకునే అబ్బాయికి అమ్మాయిలా అంటే? పరిపాలించే వాళ్ళ అహంకారం ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే మర్చిపోయి మాట్లాడతారు. ఇంకా ఒళ్ళు మర్చిపోయి మనకి సామెత ఉంది కదా, మైకి ముందు నిలబడిన మగవాడికి అద్దం ముందు నిలబడిన ఆడదానికి ఒళ్ళు తెలియదు అన్నారు. ఖచ్చితంగా ఇద్దరికీ ఒళ్ళు తెలియదు. ఎంతసేపు అయినా వీళ్ళు నిలబడతారు. ఏగో మా వాడు చప్పట్లు కొట్టాడంటే ఇంట్లో పరిస్థితి అంతే. మా శిష్యుడు నా దగ్గర చదువుకున్నాడు, ఎప్పుడో 40 ఏళ్ల క్రితం చదువుకున్నాడు. ఇక్కడ వచ్చి కూర్చున్నాడు వినాయకుడిలాగా. ఆ గురువు గారి మీద ప్రేమ ఎక్కడికి పోతే ఇప్పుడు వాడికి 7వ తరగతో 8వ తరగతో చెప్పాను నేను. అంతేనా? 10 అంతే. 10th వరకు చదివాడు. ఎప్పుడూ ఖానాపురంలోనో ఎక్కడో 80 ప్రాంతాల్లో 85 ప్రాంతాలు. పాపం వచ్చినప్పుడల్లా కూర్చుంటాడు. ఆ పొరలో పడతాయి కదా పాఠాలు. అప్పుడు నా వయసు ఎంత 25 ఏళ్ళు కూడా లేదు. అలాగా నిజంగా గమనించండి మీరు. మనం అద్దం ముందు అంతసేపు ఎందుకు నిలబడదు? ఎంతసేపు తీర్చుకుంటాం? ఎదవశరీరం ఎక్కడ? శుభ్రత కోసం చూసుకుంటే పర్వాలేదు. ఇక అలాగే కూర్చుని ఇంకే తగ్గడం ఒక పొరపాటున ఒక వెంట్రుకు తెల్లబడేసరికి ఇంకా పీడకల, ఏదో కొంపలు అంటుకుపోయినట్టు ఇక్కడ. అది తగ్గించాలి. అలాగే మైకి ముందు నిలబడిన మగవాడు అంతే. ఏం మాట్లాడతాడో తెలియదు, ఎంతసేపు మాట్లాడతాడో తెలియదు. ఇంక దొరికింది కదా అని పట్టుకుని వాయించేయడమే. ఇంకోసారి వెలవరు. ఇంకా ఈ 2 పరిమితం చేసుకోవాలి. మాటలు పరిమితం చేసుకోవాలి, సౌందర్యకాంక్ష కూడా పరిమితం ఉంటుంది. లేకుండా ఎలా ఉంటుంది? అంతవరకు అవసరమో అంతవరకే. శుభ్రంగా ఉంటే చాలు, ఎవరో ఆక్షేపించకుండా చాలు. అంతకంటే ఎందుకు? అది లేదు. అందుకని ఒళ్ళు తెలియని మాటలన్నీ వస్తాయి. ఇంకా అందుకే భగవంతుడి దగ్గర అవి రాకూడదండి. వెంటనే మనం వామనుడికి దగ్గరకు వస్తూ ఉండగానే దగ్గరకు వచ్చిన కొద్దీ ఇంత గర్వంగా నీకు అమ్మాయిలు కావాలా, ఏనుగులు కావాలా, గుర్రాలు కావాలా, లేదా భూమండలం మొత్తం కావాలా అంటే భూమండలానికి ఈయన రాజును చేసింది ఎవడ పడితే వాడికి దానం చేయడానికే. మొత్తం భూమండలం వాడు పరిపాలిస్తాడా? ఏమైపోతుందండి రాజ్యం? అలా బాధ్యత లేకుండా మాట్లాడచ్చా?
కానీ ఆవేశంలా అనిపిస్తుంది. కానీ వామనుడు దగ్గరకు వస్తుంటే, దగ్గరకు వచ్చిన కొద్దీ ఆయననే ఏమైందంటే, నువ్వు దానం ఇవ్వద్దు, ఈయన వామనుడు కాదు విష్ణువు, నిన్ను మాయ చేయడానికి వచ్చాడు, నీ భూమి మొత్తం లాక్కుంటాడు, నిన్ను పాతాళానికి దొక్కేస్తాడు అని స్వయంగా గురువైన శుక్రాచార్యుడు చెప్పినా సరే, వామన దర్శన భాగ్యం కారణంగా, భగవత్ కటాక్షం తన మీద ప్రసరించడం కారణంగా బలిచక్రవర్తి ఏమన్నాడు, తొక్కేస్తే తొక్కేని కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ వందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరేంగలది శిబి ప్రముఖులు ప్రీతిన్ యశక్కాములైరే కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా. ఇది భగవత్ కటాక్షం మన మీద పడ్డానికి పడకపోవడానికి తేడా. ఆ కటాక్షం పడకముందు మనం ఐశ్వర్య గర్వంతో, సౌందర్య గర్వంతో మాట్లాడతాం, పదవీ గర్వంతో, పీఠాల గర్వంతో మాట్లాడతాం. ఒక్కసారి ఆ దయ మన మీద పడిందనుకో, ఒక్కసారిగా నాకేం వద్దు, అక్కడ కూర్చోబెట్టండి, నా గర్భగుడిలో కూర్చోబెట్టండి చాలు, ఇంకేం వద్దు, నన్ను ఇంటికి పిలవకుండా నేను ఇక్కడ ఉంటాను. ఎందుకంటున్నాడు? ఆ కటాక్షం పడింది. అందుకే భగవంతుణ్ణి మనం చూడడం కంటే కూడా ఆయన చూపు మన మీద పడడం చాలా ప్రధానమమ్మా. ఆ పడేలా చూసుకోవాలి. రమణ మహర్షి దగ్గరికి ఒక అంధురాలు అప్పుడప్పుడు వెళ్ళేదట చూడ్డానికి. ఆవిడకి 2 కళ్ళు లేవు. ఆవిడ 40 ఏళ్ల బట్టి వస్తుంది, 60 ఏట వరకు వచ్చింది. అలాగే వస్తుంటే ఎవరో చెబుతారు కదా, ఈయనకి తెలుసుగా, ఈయనకి చూపు ఉందిగా. ఆయన చూసి ఓసారి ఎక్కువ మాట్లాడ్డాడు, ఆయన అసలు ఎప్పుడూ అడగలేదు. ఓసారి పాపం జాలేసింది, అంధురాలు నన్ను చూడాలని వస్తుంది, ఎందుకు నేనేం చేయగలను, నన్ను చూడలేదు కదా అని చెప్పి ఆవిడని పిలిచి, అమ్మా నీ కళ్ళు కనపడవు కదా, ఏం చూద్దామని వస్తున్నావు, నన్ను చూడలేవు కదా అంటే ఆవిడ ఎందుకంటే, నేను మిమ్మల్ని చూడలేను కానీ మీరు నన్ను చూడగలరు కదండి అంత. అంచేత అవయవ లోపం ఉన్నవాళ్ళు కూడా గుళ్ళోకి రావడానికి సందేహించకండి. ప్రతి మనిషి రాదగిన ప్రదేశం ప్రపంచంలో ఏదైనా ఉంటే ఒక్క దేవాలయం ఒక్కటే, ఇంకేం లేదు ఇక్కడ. ప్రతి మనిషి ఏదైనా పెద్ద ఎక్కువ మంది జనం అప్పుడు అంటువ్యాధులు ఉన్నవాళ్ళు రావద్దని చెబుతారో తప్పితే ఇంకెవరిని అనరండి అలాగా రావద్దని. రావట్లేదంటే మనమే అవకాశం కోల్పోతున్నాం. ఇంత పెద్ద ఆలయం, ఇంత వైభవం ఇక్కడ పెట్టుకుని రాకుండా మనం ఇళ్లల్లో కూర్చుని ఊరికే కిటికీలు లెక్కెట్టుకుంటూ కూర్చున్నామంటే దేనికి అవన్నీ? రోజు రావాలి, ఉదయం రావాలి, సాయంత్రం రావాలి, అవకాశం ఉంటే ఒక పూటైనా రావాలి, దర్శనం చేసుకోవాలి, ఆ అనుభూతి పొంది ఆ అనుభూతిని మనస్సులో తలుచుకుంటూ ఇంటికి వెళ్ళాలి. అప్పుడు కష్టాలు అనేవి మన దగ్గరికి రావండి. దేవుడి దగ్గరికి వచ్చేవాడి దగ్గరికి కష్టాలు ఎలా వస్తాయి? దేవుడు ఇంటూ కష్టం లెక్కది రాదు. అది రావడానికే ఇప్పుడు రోజు అక్కడికి వెళ్తున్నాడు, ఆయన మొత్తేస్తాడు నన్ను పట్టుకుని అని రానే రాదు. అది ఆ కటాక్షం పడింది అంటే ప్రార్థన మారిపోతుంది. 2 పాదాల తర్వాత ప్రార్థన మార్చాడు. ఈయన ఏమంటాడు? క్రియాహీనం భృశముదరలీనం కరుణయా హరిశ్యామా సామామవతు జడ సామాజికమపి. స్వామి అమ్మా నీ ముందు క్రియాహీనం సిగ్గు విడిచి అడుగుతున్నానమ్మా. మరి నిన్ను అడగకపోతే ఎవరిని అడుగుతాను? ఆకలి వేసింది అమ్మని అడుగుతాం, ఇతరులను అడగడానికి మొహమాటపడతాం. ఆకలి వేస్తుంది అమ్మ వండి అంటే, ఒరే ఇప్పుడు వండమంటావా 11ంటికని ఏ తల్లి అనదు. ఒకవేళ అన్న వండమ్మా అనేనా అంటాడు. ఏం చేస్తాడు? మరి ఆకలి వేస్తుంది. తిరిగి వచ్చాడు, బయట ఏదో తిన్నావేమో అనుకున్నాను రానండి, ఏం తినలేదమ్మా, నాకు దొరకలేదంటే తల్లి అప్పుడైనా లేచి పోలేరా 10 నిమిషాల్లో ఇంత ఉప్మా కలిగి పెడతానమ్మా ఏముంది అని పెట్టేదా? పెడితేనే తల్లి, పెట్టకపోతే బల్లి. లేకపోతే ఎందుకు ఆర్డర్ పెడదాం? ఆర్డర్ నువ్వు పెట్టేది ఏంటి? ఇక్కడ ఎవడనే పెడతాను. ఇక్కడ అన్నం పెట్టేవాళ్ళు కావాలి, ఇవాళ ఆర్డర్లు పెట్టేవాళ్ళు కాదు ఇక్కడ. అందుకని లక్ష్మీదేవి తల్లి. అందుకే ఏమంటున్నాడంటే జగన్నాథ పండితురాయలు క్రియాహీనం సిగ్గు విడిచిపెట్టి అడుగుతున్నానమ్మా. ఎందుకంటే ఎప్పుడు వచ్చాను నీ గుళ్ళోకి? ఎప్పుడు వచ్చావురంటే ఏం చెప్పను, హాజరుపట్టుకు చూస్తే రోజు ఆబ్సెంటే. ఉత్సవాల రోజుల్లో కూడా రాలేదు, అది రోజు ఆబ్సెంటే. అడుగుతారేమో అని భృశ్యం ఉదరలీనం, నాకు పొట్ట పోసుకోవడమే కష్టంగా ఉందమ్మా, గుళ్ళోకి ఎక్కడ రాను అన్నాడు. ఏదో వృత్తి ఉంటుంది కదా, దాని మీద ఎంత వస్తుంది? రూపాయి ఇచ్చే 2 రూపాయలు వచ్చాయి. దీంతో కుటుంబం ఏం నడుస్తుంది? నెలంతా కష్టపడినా ఆ రోజుల్లో 100 రూపాయలు వస్తే ఎక్కువ. మళ్ళీ వీళ్ళందరికీ 10 మంది పిల్లలు, దానికి లోటు ఏం లేదు. దరిద్రుడికి ఆకలి ఎక్కువ, నిర్భాగ్యుడికి నిద్ర ఎక్కువ, అని దానికి లోటు ఏం లేదు. ఇక్కడ శుభ్రంగా ఉన్నారు, వీళ్ళందరినీ పోషించాలి.
అందుకని భృశముదరలీనం కరుణయా అంచేత నేను సిగ్గుపిడిచి నిన్నే అడుగుతున్నానమ్మా, నీ గుళ్ళోకి ఎప్పుడు నేను రాలేదు, కానీ నన్ను క్షమించు. ఎందుకంటే ఉదరలీనం పొట్ట పోషించుకోవడానికే సరిపోతుందమ్మా సమయం అంతా, నీకు పూజ ఎక్కడ చేయమంటావు? అందుకని కానీ నువ్వు నన్ను కాపాడాలి. ఎలా కాపాడాలి? హరిశ్యామాసా మామవతు జడ సామాజికమపి. నేను జడున్నే కావచ్చు, ఇంత జడ సమాజంలో చెందిన వాడినే కావచ్చు, నాలో ఏ చైతన్యమో లేకపోవచ్చు, మూర్ఖుణ్ణి కావచ్చు, కానీ నీ కంటి చూపు నన్ను కాపాడాలి. ఎలా కాపాడాలి? హరిశ్యామ. చాలా గొప్ప మాట, జగన్నాథరాయలు వంటి పండితుడు మాత్రమే వాడగలడు. హరిశ్యామ. హరి అంటే ఇంద్రుడు, శ్యామ అంటే నీలవర్ణం, హరిశ్యామ అంటే ఇంద్రనీలమణి. మనకి మాణిక్యం, వజ్రం, వైడూర్యం, పుష్యరాగం, గోమేధికం వాటిలో ఇంద్రనీలం ఒకటి, నవరత్నాల్లో అదొకటి. అది నల్లగా ఉంటుంది. బొత్తి బొగ్గు నలుపు కాదు, మేఘం నలుపు. వర్షం కురిసే ముందు మేఘంలో నలుపు ఉంటుంది చూడండి, ఆ నలుపు చాలా కాంతిగా ఉంటుంది. ఆ రంగులో ఉంటారు రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు. సింగరేణి బొగ్గు నలుపు కాదు అది. నీలమేఘశ్యాములు అంటే వర్షం కురిసే ముందుండే మేఘం నలుపు, కానీ సింగరేణి బొగ్గు నలుపు అయితే ఎవడో చూడలేడు ఎక్కడ. అది కాదు స్వామివారి నలుపు అంటే అర్థం. లేకపోతే రుక్మిణీదేవి ఏమైనా వెర్రేవిడ, లక్ష్మీదేవి ఏమైనా వెర్రేవిడ ఈయన చేసుకోవడానికి? వాళ్ళు అందాన్ని చూస్తారు కదండి. పైగా శ్రీకృష్ణుడు అందానికి రుక్మిణీదేవి ఒక్కరైనా 16,000 మధ్య పడ్డారు పూర్వమని. అంటే ఎంత అందమైన వాడు లెక్కది. ముందు అందం చూసి, అది రామచంద్రమూర్తి అయితే మరీ దారుణం, ఆయన వెనకాల మొగాలు కూడా పడ్డారు. నమశివాయ. పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం వేదాంతవేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఇంకా శ్రీకృష్ణుని వెనకాల పడిన వాళ్ళు స్త్రీలే ఉన్నారు. రామచంద్రమూర్తి పరిస్థితి అది కాదండి. సీతాదేవిని చేసుకునే అంకితమై ఉండబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఆ జన్మలోనే 16 లక్షల పెళ్ళిళ్ళు అయ్యి ఉండేవి, 16,000 కాదు. అంత వ్యామోహం, అంత అందంగా ఉంటాడు ఆయన. శరభంగుడు అనే మహర్షి సమస్తం వదిలేసి అగ్ని ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నవాడు రాముడు అరణ్యవాసానికి వస్తున్నాడని విని ఒక్కసారి ఆ దివ్యమంగళ రూపాన్ని చూసి అప్పుడు చచ్చిపోతానాడు ఆయన. చనిపోయే ముందు కూడా ఈ కాంక్ష, రాముడు చాలా అందంగా ఉంటాడు, సీతాదేవి అదృష్టవంతురాలు, ఎంత అందం ఎంత అందం ఎంత అందం. అటువంటి వాడిని కైకి ఎలా వనాలకు ఎలా పంపించింది అసలు, ఎంత క్రూర హృదయం ఆవిడది. పోన్లే మన అదృష్టం, మన కోసం వచ్చాడు, మనం అంత దూరం వెళ్ళలేం కదా అని అన్నీ వదిలేసి ఆయన మోక్ష జ్ఞానాన్ని పొంది నాకు ఈ శరీరం ఎందుకు, నేను అగ్ని ప్రవేశం చేస్తా అని ప్రయత్నానికి సిద్ధపడిన శరభంగ మహర్షి రాముణ్ణి చూడాలనే కాంక్షతో ఉండిపోయాడు. రాముణ్ణి చూసిన తర్వాత ఇలా చేతులు జాపేశాడు అప్రయత్నంగా కౌగులించుకోవడానికి. రామచంద్రమూర్తి ఈ సీటు సీతాదేవికి రిజర్వ్డ్ అన్నాడు ఆయన. అది రామచంద్రమూర్తమ్మ. పురుషులు స్త్రీలు అందరూ మన దేవతల నుంచి ఆ ఏకపత్ని వ్రతాన్ని నేర్చుకుంటే ఈ ప్రవచనాలన్నీ సార్థకమైనట్టు లెక్క, సార్థకమైనట్టు లెక్క. యువతరం చాలామంది వింటున్నారు కాబట్టి చెబుతున్న, పిచ్చి ఫేస్బుక్లు చూసి ఇన్స్టాలు చూసి వాడికి వీడికి మెసేజ్లు పెట్టకండి. యధవసంత దేవాలయంలో అయినా చెప్పాలి కాబట్టి చెబుతున్నా. సమాజం ఎంత చెడిపోవాలో అంతా చెడిపోతుందమ్మా. పిల్లలు చేసే పనుల వల్ల తండ్రులకి తల్లులకి చెడ్డ పేరు వస్తుంది. దయచేసి గమనించండి. తలెత్తుకోలేకపోతున్నారు ఇవాళ. ఎవరు బాధ్యత వహిస్తారండి? 16 ఏళ్ళు వచ్చాక ఎవడన్నా వినేలా ఉన్నాడు. అమ్మాయిలు వినట్లా, అబ్బాయిలు వినట్లేదమ్మా. ఎవరు బాధ్యత వహిస్తారు? కానీ వీళ్ళు ఏదైనా వంకర పని చేస్తే తండ్రి ఎంత దిగజారిపోతాడు, తల్లి ఎంత డిప్రెషన్కి లోనైపోయి ఏమైపోతుంది, ఆవిడ ప్రాణం పోతే ఏ రకంగా వాళ్ళు కారణం అవుతారండి. ఈవేళ సమాజం అలా ఉందా? పూర్వం అయితే అంతే. ఆడపిల్ల ప్రవర్తనకి తల్లి బాధ్యత వహించాలి, మగపిల్లాడి ప్రవర్తనకి తండ్రి బాధ్యత వహించాలి. పూర్వం అలా వహించేవారు. ఇప్పుడు ఏం వహించడానికి ఏం లేదు ఇక్కడ. వాళ్ళు అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇక్కడ వద్దంటే అది హత్య. ఫోన్ మానాయ అన్నామనుకో అంతే, తల్లి మందలించిందని సీలింగ్ ఫ్యానాయ విద్మహే సున్ని కంఠాయ ధీమహి అయిపోయింది. ఇక్కడ పేపర్లో వస్తున్నాయి. తండ్రి మందలించారు ఆత్మహత్య, తల్లి తల్లి కూడా మందలించకపోతే ఎవరు మందలిస్తారండి? ఉపాధ్యాయులు మందలిస్తేనేమో కేసు పెడతారా? తల్లి మందలిస్తే చచ్చిపోతారా? ఎవరికి చచ్చిపోతే పోయినవాడి జీవితం పోతుందండి. ఎవరికట 10 రోజులు ఏడుస్తారమ్మా, అంతకంటే ఏమి ఏడవరు. ఏదో గొప్ప అనుకుంటున్నారేమో, అది 10 రోజులు ఏడుస్తారు. ఇలాంటి వాళ్ళు బతుకుంటే జీవితాంతం ఏడవాలి. అంతకంటే 10 రోజులు ఏడవడమే మంచిది. పోతే పోయారు. ఏమిటా తెగింపు? ఎవడకట? ఆత్మాహుతి బాంబులాగా. దాన్ని ఎవరంటే చచ్చిపో ఎవరికే? ఓ రోజు ఎడుస్తాం, 2 రోజులు ఎడుస్తాం, వదిలేస్తాం అంతే.
ఏడాదికి ఒకసారి తద్దినం పెడతాం, పోయాలి. ఆ తెగింపుకి వచ్చే వరకే ఎవడన్నా బెదిరించేది ఇక్కడ. అందుకే ఆలోచించవలసింది ఏమిటి అంటే భగవత్ కటాక్షం ఎందుకు ముఖ్యమో అంటే ఈవేళ సమాజం ఎలా ఉందని ఎవరిని ఎవరు అదుపులో పెట్టలేని పరిస్థితి. భార్య ఫోను భర్త చూడడానికి వీలు లేదు, ప్రైవసీ. భర్త ఫోను భార్య చూడడానికి వీలు లేదు, అధికారం. ఇద్దరు ఎన్ని వ్యధ వేషాలు వేస్తారో ఎవరికి తెలియదు, వెంకటేశ్వర స్వామికి తెలియాలి. అందుకే వెంకటేశ్వర స్వామి ఎందుకైనా మంచిదని శ్రీదేవికి భూదేవికి కూడా ఫోన్లు కొనడం మానేశారు. వాళ్ళ చేతుల్లో ఫోన్ లేవు, ఆయనకు కూడా ఫోన్ లేదు, కాబట్టి వాళ్ళ కాపురాలు బాగున్నాయి. ఫోన్లు దేవుణ్ణి కూడా చెడగొట్టేస్తాయి. ఎక్కడ ఈ ఆకర్షణలు ఇవి? దాని నుంచి జాగ్రత్తగా ఉండాలి. అందుకే రామచంద్రమూర్తి ఉదాహరణ, అంతటి మహర్షి వచ్చి ఆయన ఏం అడగలేదు, కౌగులించుకుంటా నన్ను మన్నించండి అని ఒక నవ్వు నవ్వాడు. నవ్వుకు అర్థం ఏంటంటే వచ్చే జన్మలో చూసుకుందాం అది చెప్పరు. వాల్మీకి రామాయణం ధ్వనికావ్యం చెప్పడు ఆ విషయం. అందుకే ఈయన కృష్ణుడుగా పుట్టాడు, ఆయన గోపికల్లో ఒకటిగా పుట్టాడు. 16,000 మంది అలాంటి వాళ్ళే, రాసకన్యలు వాళ్ళు, నిజానికి క్షత్రియకన్యలు వాళ్ళు. అందరూ అలా దేవతలు, అప్సరస్సులు ఉన్నారు అందులో. అప్సరస్సులు కూడా శ్రీ మహావిష్ణువును చూసి కాంక్షించారు, కృష్ణావతారంలో చూసుకుందాం అన్నాను. వాళ్ళు దేవతలే రాసకన్యలుగా పుట్టారు. 16,000 మంది పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఈ నరకాసురుడు చేతిలో పడాల్సి వచ్చింది, వాడు జైల్లో పెట్టారు, నానా బాధ పడ్డారు. అంటే దేవతల లాంటి వాళ్ళకు కూడా ఒక కోరిక మనస్సులో పుట్టింది అంటే ఎంత శిక్ష అనుభవించాల్సి వచ్చిందో రండి. మళ్ళీ జన్మెత్తి నరకాసురుడు చేతుల్లో పడి వాడు జైల్లో పడితే 10 ఏళ్ళు 12 ఏళ్ళు అక్కడే ఉండి తర్వాత నరకాసురుడిని చంపి శ్రీకృష్ణ పరమాత్మ వచ్చే వరకు వాళ్ళకి విముక్తి లేదు. అంటే ఈ ఒక్క కోరిక, దేవుణ్ణి పెళ్లి చేసుకోవాలనే కోరికే ఇంత ప్రమాదకరమైతే పనికి మాలిన వాడిని పెళ్లి చేసుకోవాలనే కోరిక ఎంత ప్రమాదకరం అందరూ ఆలోచించారు. పరమేశ్వరుణ్ణి పెళ్లి చేసుకోవాలంటేనే శరభంగాది మహర్షులు మరో జన్మ ఎత్తి ఇన్ని ఇబ్బందులు పడ్డారు. మనం పనికి మాలిన వాళ్ళని ఎంచుకుంటున్నాం. ఇవి అక్కడ ఆడాలని మొగాళ్ళని కూడా. బస్ స్టాండ్లో కనపడేవాళ్ళు, ఇదివరకు బస్ స్టాండ్లో కనపడేవాళ్ళు, ఇప్పుడు అక్కలా ఫోన్లో కనపడితే చాలు. అసలు అది వాడో కాదో తెలియదు. ఆవిడక పేరు వేరు, ఫేసు వేరు. ఇన్ని మోసాలు ఇవన్నీ తల్లిదండ్రులు ఎక్కడ పట్టుకుంటారు? వాళ్ళకి విరక్తి వచ్చిందమ్మా. ఎవరి జీవితాన్ని వాళ్ళే కాపాడుకోవాలి. అందుకు ఉపయోగపడుతుంది ఈ స్తోత్రం. హరిశ్యామా, అమ్మవారి కటాక్షం కంటి చూపు ఎలాంటిదంటే ఇంద్రనీలమణి లాంటిది అన్నారు. ఇంద్రనీలమణి గొప్పతనం ఏమిటో తెలుసా? అది వేసవికాలం చల్లదనాన్ని ఇస్తుంది ధరిస్తే, దాన్ని హారంలో పెట్టి ధరిస్తే వేసవికాలం చల్లదనాన్ని ఇస్తుంది, శీతకాలం వెచ్చదనాన్ని ఇస్తుంది. అంచేత సర్వకాలాల్లోనూ ధరించదగిన మణి ఇంద్రనీలమణి. అమ్మవారి చూపు ఇంద్రనీలమణిలా ఉందంటే ఏ కాలంలోనైనా నిన్ను రక్షించేది భగవత్ కటాక్షం మాత్రమే, ఇంకోటి లేదు. పళ్ళు కాయలు పువ్వులు ఏవైనా సరే కొన్ని ఒక కాలంలో వస్తాయి, ఇంకో కాలంలో రావు. హైబ్రిడు సంకరజాతి రావడం వేరు. మామిడి పళ్ళు అంటే వేసవకాలమే, మల్లెపూలు అంటే వేసవకాలమే. సీతఫలం, దాని పేరే సీతఫలం, దాని సీతాఫలం, సీతాదేవి ఫలం కాదు అది. రామాయణంలో సీతకి దానికి సంబంధం లేదు. సీత అది శీతకాలంలో శివుడిలో శ్రీరాశి దీర్ఘం పెట్టాలి. సీతఫలం, సీతాఫలం, రామాఫలం కూడా పెట్టాడు ఎవడో, ఉండదు అవన్నీ. శీతఫలం అంటే శీతకాలంలో వచ్చే పండు. రేపు అక్టోబర్ నెల వచ్చాక వస్తాయి మొత్తం ఎన్నింత లావుని ఇక్కడ పక్కన పెట్టు కూర్చుంటారు ఇక్కడ. అది శీతకాలంలోనే వద్దని సీతఫలం మనకి తెలియక సీతాఫలం చేసాం. రామాఫలం, లక్ష్మణ ఫలం, హనుమత్ ఫలం కూడా వచ్చేసాయి మార్కెట్లో. ఇక మొత్తం రామాయణంలో పాత్రలన్నీ వస్తాయి. మన పిచ్చి అంటే ఇదే భాష తెలియకపోతే ఇదే గొడవ. అలాగే ఇప్పుడు శీతఫలాలు శీతకాలంలో వస్తాయి. కొన్ని నేరేడు పళ్ళు వర్షకాలంలో, రేపు ఆషాఢ మాసం వస్తే వస్తాయి. ఆషాఢం శ్రావణం పుష్కలంగా వస్తాయి. వేసవకాలంలో కనపడవు. కమలా పళ్ళు కూడా మీకు ఒక సీజన్లోనే వస్తాయి, అన్ని సీజన్లో కనపడవు అవి. మామిడి పళ్ళు వేసవకాలమే వస్తాయి, అవే బాగుంటాయి. కానీ అమ్మవారి యొక్క కటాక్ష ఫలం మాత్రం ఈ కాలం ఆ కాలం అని లేకుండా సార్వకాలాల్లోనూ రక్షించేటువంటిది. అంచేతం దాన్ని నమ్ముకోవాలి. ఆ కళ్ళకి ఈ కలువ పూలు నీరాజన కాంతిని ఇస్తున్నట్టుగా ఉన్నాయమ్మా. హరిశ్యామా సామామవతు జడ సామాజికమపి. ఇప్పుడు ఇంకో మాట చెబుతున్నాడు. అమ్మవారి యొక్క అవయవాలన్నీ వర్ణిస్తాడు ఆయన. అమ్మవారి యొక్క గర్భాన్ని చూశారండి, పొట్ట. అది చూడగానే స్వామికి జగన్నాథ పండితురాయలకి ఏమనిపించిందంటే అన్ని లోకాలు అందులోనే ఉన్నాయి, అనుమానమే లేదు. అది భగవంతుడిని చూడగానే మనకు కలిగిన భద్రతా భావన అలా ఉండాలి. భగవంతుడిని ఒక్కసారి చూసాము అంటే
దేవతా విగ్రహాల యొక్క ఆకారం మీరు గమనించండి. నడుము చాలా సన్నగా ఉంటుంది, పొట్ట ఉరికి గర్భం ధరించినట్టుగా కొద్దిగా ఉంటుంది, నడుము సన్నగా ఉంటుంది, కటిభాగం మళ్ళీ లావుగా ఉంటుంది. ఎందుకో తెలుసా? కూర్చునే చోటది. నిజానికి స్త్రీకి కటిభాగం లావుగా ఉండాలి. సన్నగా తాటాకు బొమ్మల్లా ఉంటే పిల్లల్ని కనలేరు ఎవరు ఇక్కడ. కటిభాగం లావుగా ఉండాలి. దేవతా స్తోత్రాల్లో వర్ణిస్తారు. అది శృంగారం అనకూడదు, చాలా తప్పది. కటిభాగం అలా ఎందుకు పురుషులకు ఉండదు, స్త్రీకి ఎందుకు ఉంటుంది తెలుసా? ఇలా వి ఆకారంలో ఒక ఎముక ఉంటుంది, అదే గర్భసంచి ఉండే చోటు. మరి వి ఆకారంలో ఇలా ఒక ఎముక ఉండాలంటే కటిభాగం విశాలంగా లేకుండా ఎలా కుదురుతుందండి? నిత్యంలా ఉంటే అలాగా వి ఎక్కడ ఉండాలి? నిత్యం ఉంటే అని పూర్వకాలం పోషించేవారు. అదే వక్షస్థలం మృదువుగానే ఉండాలి, లావుగానే ఉండాలి, పాలివ్వాలి కదా. అదేమిటది? కటిభాగం లావుగానే ఉండాలి, ఊరువులు లావుగానే ఉండాలి, పిక్కలు కొంచెం సన్నగానే ఉండాలి, పాదాలు మృదువుగానే ఉండాలి, చేతులు కొంచెం పొడుగ్గానే ఉండాలి. ఎంత పొడుగు ఉండాలో అంత పొడుగు. ఈ వేళ్ళు సున్నితంగానే ఉండాలి. ఏవి ఎలా ఉండాలనేది లెక్క ఉందండి మనకి. ఆ అవయవాలను అలాగే వర్ణిస్తారు. ఇప్పుడు అమ్మవారి యొక్క ఉదర భాగాన్ని, ఆవిడ గర్భాన్ని వర్ణిస్తున్నాడు, పొట్టని ఎలా వర్ణిస్తున్నాడో చూడండి ఆయన. అమ్మా, నాకు నీ గర్భాన్ని చూడగానే, నీ కడుపును చూడగానే నాకు ఒక సందేహం పోయిందన్నాడు. ఏమిటా సందేహం? జగన్మిథ్యాభూతం మమ నిగతితం వేదవచసాం, జగన్మిథ్యాభూతం మమ నిగతతాం వేదవచసాం, జగన్మిథ్యాభూతం మమ నిగత వేదవచసాం అభిప్రాయో నాద్యావధి హృదయమధ్యావిశదయం, అభిప్రాయో నాద్యావధి హృదయమధ్యావిశదయం, హృదయమధ్యావిశదయం. ఇదానీం విశ్వేషాం జనకముదరో తే విమృశతః, ఇదానీం విశ్వేషాం జనకముదరం తే విమృశతః విసందేహం జాచేతో జని, విసందేహం చేతో జని గరుడకేతో ప్రణయిని. వేదాంత శాస్త్రం చాలా స్పష్టంగా ఏం చెబుతోంది అంటే, వేదాంత శాస్త్రం యొక్క సారాంశం అంతటినీ ఒక్క శ్లోకంలో చెప్పండి అని శంకరాచార్యని అడిగారు. ఆయన ఏమన్నాడో తెలుసా? పండితుడు సవాలు వస్తే స్వీకరిస్తాడు. శంకరాచార్య అంటే కేవలం కవి, తత్వవేత్త కాదు, పండితుడు. ఆయన ఒక్క శ్లోకమా? నో నీడ్, అరశ్లోకంలో చెబుతా అన్నాడు ఆయన. సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం అని 1000 శ్లోకాలు రాశాడు మహానుభావుడు. భగవంతుడు దయవల్ల నాకుండే క్రమశిక్షణ వల్ల శంకర సాహిత్యం మొత్తం 21 సంపుటాలు పూర్తిగా చదివానమ్మా. నేను పూర్తిగా చదివాను. నేను గొప్ప కోసం చెప్పట్లా, ఈ చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ ఆ పని చేయడం కోసం చెబుతున్నాను నేను. ముందు కొనండి, చదవండి. రోజుకో పేజీ అని పెట్టుకోండి, చాలా ఎక్కువ కల్లా. రోజుకో పేజీ. ఏ గ్రంథం 100-150 పేజీలు మించి ఉండదు, అయిపోతుంది. మొత్తం చదివాను నేను. అంతిమంగా సర్వవేదాంత సిద్ధాంత సార సంగ్రహం రాసి అది కూడా చదివా. అది 1200 శ్లోకాలు ఉంటాయి. ఆ సారాంశంగా ఆయన్ని మొత్తం మీ వేదాంతాల సారమంతా మీరు స్వామి ఆయన 153 గ్రంథాలు స్తోత్రాలైన రచన 153 ఉన్నాయి ఆయనవి. 24 భాష్యాలు, విష్ణు సహస్ర భాష్యం, భగవద్గీత భాష్యం లాంటివి పెద్దవి, అవి పండితులకు అర్థమవుతాయి. 57 ప్రకరణ గ్రంథాలు, వేదాంత రెండిము, ఆత్మబోధ, అపరోక్షానుభూతి ఇలాంటివి ఆ గ్రంథాలు చదవడానికి ఇవి ఉపయోగపడతాయి. అవి ఒక 57. 72 స్తోత్రాలు, కనకధారాస్తవం, శివానందలహరి ఇలాంటి స్తోత్రాలు, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం ఇలాంటి స్తోత్రాలు, దుర్గా స్తోత్రం లాంటివి, ఇవి ఆయన 72 రాశాడు. ఇన్ని రాశారు కదండి. వీటి సారాంశం మొత్తం ఒక్క శ్లోకంలో చెప్పండి అన్నారు. కవి అంటే గొప్పతనం ఏమిటంటే, చెప్పమంటే చేట భారతం అంతా చెప్పాలి, లేకపోతే చిన్న పిన్నీస్ అంత చెప్పాలి. రెండిట్లోనూ సమర్థుడైన వాడే కవి. సమగ్రంగానూ చెప్పాలి, సంక్షిప్తంగానూ చెప్పాలి. ఒక్క శ్లోకంలో చెప్పమంటావా? శ్లోకార్థేన ప్రవక్ష్యామయదుక్తం గ్రంథకోటిభి అని చెప్పాడు ఆయన. నా గ్రంథాలు కాదు, వ్యాసుడి గ్రంథాలు, వాల్మీకి గ్రంథాలు, అవన్నీ చదువు. అవన్నీ 1,000 గ్రంథాల సారాంశం అంతా అరశ్లోకంలో చెబుతున్నా అన్నాడు. ఎందుకంటే శ్లోకంలో సగం దీనికే సరిపోయింది. అరశ్లోకంలో చెబుతాను అనడానికి అరశ్లోకం సరిపోయింది. మిగిలినప్పుడు బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవనా అపరహ అన్నాడు. పరమాత్మ సత్యం, జగత్తంతా మిథ్య.
మరి ఈ జీవుడు ఎవరు అంటే సాక్షాత్తు దేవుడే. వాడికి తెలవడం లేదు ఆ విషయం, కానీ జీవుడే దేవుడు అన్నాడు. తెలుసుకున్నవాడు దేవుడు, తెలియనివాడు జీవుడు. పెద్ద తేడా ఏం లేదండి. జీవుడికి దేవుడికి తేడా నేను కూడా ఆలోచించి గ్రంథాలు చదివినటువంటి జ్ఞానంతో ఒక్క మాటలో చెప్పా, అందరికీ తెలిసేలాగా. ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు దేవుడు, ఎక్కడ పడితే అక్కడే ఉండేవాడు జీవుడు, అంతే తేడా. చూసుకోండి సరిపోతుంది. మీరు జీవుడు దేవుడు, ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు దేవుడు. మనం ఎక్కడ ఉంటాం? ఎక్కడ పడితే అక్కడే ఉంటాం, కదలం అక్కడి నుంచి. అంటే ఓ సమస్య పట్టుకుంటే 24 గంటలు అదే. ఇంకా పరిచిపోయింది. నీవు ఒక్కడితే పోయిందా? 100 మందిది పోయింది. ఇక్కడ సంబంధం కుదరలా. నీకు ఒక్కడికైనా? దేవుళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అవ్వలేదు చాలామందికి. దాని గురించి ఎందుకు వదిలేరదా? ప్రయత్నం చేయరాదా? మేము పట్టుకుంటే అంతేనండి. ఇంకా ఇవాళ షికారకు బయటికి వెళ్దాం అనుకున్నా, వెళ్ళలేదు. కొంపలు అంటుకుపోతే వెళ్ళకపోతే ఇంట్లో కూర్చుని కాఫీ తాగు. దాని గురించి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారమ్మా. భర్త బయటికి తీసుకెళ్ళలేదు, అయిపోయి ఆత్మహత్య ఇంత తేలిక అంటే తిక్క ఇరిటేషన్ ఉంటుంది కొంతమంది. ఇరిటేషన్ IRRI 2 R'లు పెట్టాడు వాడు. ఎందుకని? ఎందుకంత ఏమైంది? బయటికి వెళ్ళకపోతే అనుకున్న ప్రతి కోరిక తీరాలా? ఇదేనండి దరిద్రం దేశంలో. అంటే వెంటనే కోపం, తిట్టేయి, కొట్టేయి, ఏదో చేసి ఏమవుతుంది? ఇంకాస్త తగాదా పెద్దదైంది. కాపురం చేయక తప్పిందా? లేదు, చచ్చాం. అప్పుడు మాత్రం ఏమైంది? సుఖంగా ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఆడు సొమ్మేం పోయింది, మన ప్రాణం పోయింది. ఈ పిచ్చి కోరికల గురించిన పట్టుదల మానుకోవాలి, కానీ ఆ పట్టుదలని పెంచేసుకుని ఇరిటేషన్ పెట్టేసి నా కోరిక తీరదా, నేను ఉండకపోతే మానයි. ఎవరికి నష్టం? కాస్త ఆలోచించాలి. ఏ దుర్మార్గపు ఆలోచన, దురంతపు ఆలోచన వచ్చినా కొంచెం ఆలోచించాలి. తొందరపడిపోతే ఎలాగా? అందుకని చెబుతున్నాడు ఇక్కడ. అభిప్రాయాలు ఎలా ఉంటాయండి? జగన్ మిథ్యాభూతం నిగదితం మమ నిగదతం వేదవచసాం. వేదాలు శాస్త్రాలు, వేదాంత శాస్త్రంలో జగత్తు మాయ, జగత్తు లేదు అంటే ఆయనకు కాదు, మనకే అర్థం కాదు. ఇంత కనపడుతుంది జగత్తు, ఇది లేదంటే. మీరు ప్రవచనం చెప్తున్నారు కారండి, ప్రవచనం మాయ అంటే నేనేమంటాను? ప్రవచనం మాయ కానీ పారితోషికం సత్యం, అది ఇచ్చేయండి అంటాను. మరి అది కూడా మాయ అంటే ఎలాగా? ప్రవచనం మాయేనండి, బాలాజీ స్వామి గారు మీ ఇష్టం, నా సొమ్మేం పోయింది, నా పారితోషికం నాకే, అది మాయ అనుకోండి అంట. అంటే వ్యావహారికంగా జగత్తు ఉంటుంది, పారమార్థికంగా ఉండదు. జగత్తు అనేది ఎక్కడ ఉంది? వేలెట్టి చూపించండి ఎవరైనా పక్కాగా. అక్కడ చూపిస్తే ఆ అమ్మాయి, ఇక్కడ చూపిస్తే ఈ పిల్లాడు, అక్కడ చూపిస్తే ఆ పెద్ద ఆయన, అక్కడ చూపిస్తే ఆ బాల. జగత్ ఎక్కడ ఉందండి? మాట్లాడుతున్నాం కానీ ఇవన్నీ కలిపి జగత్తని మనం పేరిట్టాం, అంతే లేక. ఇవన్నీ కలిపి జగత్తు అని మనం పేరిట్టాం. జగత్తు అనే పదార్థం ప్రత్యేకంగా ఎక్కడా లేదు. ఇవన్నీ కలిపి అంటే ఎన్ని కలిపి? అమెరికా కలిపావా? ఇరాన్ కలిపావా? ఇథియోపియా ఏం కలపాలా? నీకు కనిపిస్తున్నది కలిపావు. నీకు కనిపిస్తున్నది కలిపితే కాఫీ అవుతుంది, కానీ జగత్తు అవుతుందా? నీకు కనిపిస్తున్నవి, నీకు తెలిసినవేవో 2-3 కలిపేసి జగత్ అంటే జగత్ మిథ్య. ఇప్పుడు ఆయన వేదాంతపరంగా చెబితే, ఈయన కవితాపరంగా చెబుతున్నాడు. అమ్మా, నీ గర్భాన్ని చూస్తుంటే, తల్లి లాంటి నీ గర్భాన్ని చూస్తుంటే నాకు ఈ జగత్తు మిథ్య అని అర్థమైపోయింది. జగన్మిథ్యాభూతం మమ నిగదతాం వేదవచసాం అభిప్రాయ నా అద్యావధి హృదయమధ్యా విషదయం. ఇంతవరకు ఇన్నేళ్ళు బతికినా శంకరాచార్య చెప్పినటువంటి జగత్తు జగత్తు మిథ్య అనేది నాకు అర్థం కాలేదమ్మా. అద్య అవధి నా హృదయం అధ్యావేశితం. ఇంతవరకు నాకు అర్థం కాల, అనుభవానికి రాలా. ఊరికే వారు చెప్పారని నేను చెబుతున్నాను అంతే. ఇప్పుడు పండితులు పాండిత్యంతో మాట్లాడడం వేరు, వారు స్వానుభవానికి తెచ్చుకోవడం వేరు. అందుకే ఆధ్యాత్మిక సాధన ఎలా ఉంటుందంటే, గ్రంథాలు చదివితే సరిపోదండి. జంతూనాం నరజన్మ దుర్లభం అతః పుంస్త్వం తతో విప్రత తస్మాత్ వైదిక ధర్మమార్గపరత విద్వత్వమస్మాత్ పరం స్వాత్మానాత్మ వివేచనం స్వనుభవో ముక్తిహీనో శతకోటి జన్మసు కృతై పుణ్యైర్వినా లభ్యతే అని 11 దశలు చెప్పారు దానికి. అవన్నీ దాటి వెళ్ళాలి. కానీ నేను గ్రంథాలు చదివానండి, అవన్నీ మంచిదే. నరుడుగా పుట్టడమే మంచిది. మొగాడుగా పుట్టడం వల్ల ఇంకొంచెం అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంటి బాధ్యతలు ఆడవాళ్ళకి అప్పగించి బయటికి పోవచ్చు, అదో అవకాశం ఉందిగా.
అలాగే అది కొంత మంచిది. సరే కాస్త సంప్రదాయ కుటుంబంలో విద్వాంసుల కుటుంబంలో పుడితే మంచిది, వాళ్ళు కాస్త ముందే నేర్పుతారు చిన్నపిల్లలకి అన్నీ అటువంటిది. అలాగే వేదం చదువుకుంటే మరీ మంచిది, యజ్ఞయాగాదులు చేస్తే మరీ మంచిది. కానీ స్వనుభవక బ్రహ్మాత్మన సంస్థితి, ఈ నేర్చుకున్న వేదాంతాన్ని నువ్వు ధ్యానం ద్వారా యోగాభ్యాసం ద్వారా స్వానుభవానికి తెచ్చుకోకపోయే వరకు నువ్వు మోక్షం పొందినట్టు కాదు. గ్రంథాలు చదివితే పాండిత్యం మిగులుతుంది. వచ్చే జన్మలో మళ్ళీ చిన్నతనంలోనే గొప్ప పండితుడుగా పుడతాడు చిన్నతనంలో. ఎందుకంటే పూర్వజన్మలో చదివాడు ఆయన. మీకు ఒక్కటే లెక్క, నవీన జనం కోసం చెబుతున్నా, మీ బీటెక్లు ఎంటెక్లు ఎన్ని చదివినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసినా ఏది మిగలదమ్మా. కానీ భగవద్గీత మీరు మొత్తం కంఠస్థం చేస్తే వచ్చే జన్మలో కూడా మిమ్మల్ని కాపాడుతుంది, అది అనుమానమేమి లేదు. ఇప్పుడే కంఠస్థం చేసి రోజు చదివితే కనీసం దాన్ని ఆచరించకపోయినా వచ్చే జన్మలో మీరు చదవక్కర్లేదు. వాడు 3వ ఏట నుంచి భగవద్గీత అప్పగిస్తాడు. అలా అప్పగించేవాళ్ళు కొంతమంది ఉన్నారు లోకంలో, ఇప్పటికీ ఉన్నారు కొందరు. అద్భుతాలు, ఆశ్చర్య. 3 ఏళ్ల పిల్లాడు 4 ఏళ్ళ వాడికి అది జన్మాంతరంలో చదివాడు, నీకు తెలియదు, గుర్తొచ్చింది. శ్రీకృష్ణుడు చెబుతాడు భగవద్గీతలో, ఆ విద్య నశించదు, అన్ని విద్యలు నశిస్తాయి, అధ్యాత్మ విద్య నశించదు. అధ్యాత్మ జ్ఞానం మన బుర్రలో ఉంటే అది ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మకైనా ఉపయోగిస్తుంది. ఈ మిగిలిన విద్యలు, లౌకిక విద్యలన్నీ ఉపయోగపడతాయని చెప్పలేమండి. తీసేయవలసిందే ఎక్కడికక్కడ, మళ్ళీ చదవలసిందే. బీటెక్ చదివే కుర్రాడు పొరపాటున ఏదో ప్రమాదంలో చనిపోతే మళ్ళీ వాడు ఎక్కడైనా ఒక అబ్బాయిగా పుడితే వాడికి పూర్వజన్మ జ్ఞానం ఉండి నేను పూర్వజన్మలో బీటెక్ చదివా అంటే పూర్వజన్మలో కట్టుకో ఫీజు నువ్వు ఇక్కడ కుదరదని చెప్తాడు వాడు. ఇతరా అధ్యాత్మ విద్యకు అవకాశం ఉంది, ఆ జ్ఞానం ఉంటుంది అలాగా. అందుకని ఈయన అంటున్నాడు జగన్మిథ్య అంటే నాకేం అర్థం కాలేదమ్మా, ఇంతవరకు అర్థం కాల, ఎంత ప్రయత్నించినా అర్థం కాల, కానీ నీ ఉదరం చూడగానే నాకు అర్థమైంది అంటాడు. అమ్మవారి గర్భానికిను జగన్మిథ్యకి అర్థం ఏమిటంటే ఆ ఉదరం ఎంత సంపూర్ణంగా పరిపూర్ణంగా తల్లి గర్భంలాగా ఉంది అంటే అందులో చూస్తూ ఉంటే నిజంగా ఏమనిపిస్తోందయ్యా, ఇదానీం విశ్వేషాం జనకం ఉదరం వింతే విమృశతక, ఈ మొత్తం లోకాలన్నీ కూడా నీ గర్భంలోనే ఉన్నాయి అని ఆ విశాలమైనటువంటి గర్భం తెలియజేస్తోందమ్మా. 14 లోకాలు నీ గర్భంలో ఉన్నాక బయట లోకం ఉండే అవకాశం లేదు కదా ఇంకా. అంచేత అన్ని లోకాలు నీ కడుపులో ఉన్నాయి కాబట్టి బయట ఉన్న లోకం మిథ్య అని నాకు అర్థమైంది అంటున్నాడు ఆయన. ఈ భావన మనం చేస్తే అన్నీ అర్థమవుతాయి. భగవంతుడి గర్భంలో అన్నీ ఉన్నాయని అంటున్నారా లేదా? సరిగ్గా ఇదే భావన, ఇదే చర్చ మీకు ఎక్కడొస్తుంది అంటే పోతన గారి భాగవతంలో వస్తుంది. భీష్ముడు 9వ రోజున విపరీతంగా విజృంభిస్తూ ఉంటే కృష్ణుడు స్వయంగా కోపం వచ్చి అర్జునుడు సరిగ్గా యుద్ధం చేయట్లేదని, నువ్వు మీ తాతగారు కదా అని గౌరవం చూపిస్తున్నావు, ఇక్కడ యుద్ధం చేయవయ్యా అని చెబితే గౌరవం అంటావేటయ్యా, నువ్వు తప్పుకో అని చక్రం పట్టుకున్నాడు ఈయన, నేను చంపేస్తాను భీష్ముడిని. అప్పుడు పోతన గారు ఒక అందమైన పద్యం రాస్తాడు. ఆ కోపించినటువంటి భీష్ముడు ఎలా ఉన్నాడు, కోపించిన కృష్ణుడు. భగవంతుడు కోపం వస్తే మనం తట్టుకోగలమా, కానీ చాలా అందంగా ఉన్నట్ట. అలిగిన వేళన చూడాలి గోకుల కృష్ణుని చిరుమోమని సినిమా పాట కూడా ఉంటుంది ఇక్కడ. అందుకని ఆ అలిగిన వేళ కృష్ణుడు ఎలా ఉంటాడు, కుప్పించి ఎగసిన కుండలంబుల కంతి గగన భాగం వెళ్ళ కప్పికొనగ ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదలా చక్రంబుతో తెంచి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటము జారా నమ్మితి నాలావునగు బాటు చేయక మన్నించుమని క్రీడి మరల దిగువా కరికి లంఘించు సింగంబు కరణి మెరచి అర్జున నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు నిన్నుగాతు విడువు అర్జున అనుచు మద్విషిక వృష్టి తెరలి సనుదించు దేవుండు దిక్కు నాకో. అంత కోపం వచ్చింది ఆయనకి. సుబ్బారావు కోపం వచ్చిందని సినిమా వచ్చింది వెనక. సుబ్బారావు కోపం వస్తే అంత సినిమా తీస్తే శ్రీకృష్ణుడు కోపం వస్తే ఎన్ని సినిమాలు తీయాలి? బోడి యుద్ధం చేసేవి ఇక్కడ ఎంతసేపు మమకారం అంటావు, అశ్వత్థామను చూస్తే ఫ్రెండ్ అంటావు, ద్రోణుని చూస్తే గురువు అంటావు, భీష్ముని చూస్తే తాత అంటావు. నీ తలకాయ యుద్ధానికి ఎందుకు వచ్చావు పని లేక. ఇదే భగవంతుడు చెప్పే మాట ఇంత కఠినంగానే ఉంటుందండి. మనకు నచ్చదు అది. మనకు అయిన వాళ్ళందరినీ మనం కాపాడుకోవాలి, కాని వాళ్ళతో యుద్ధం చేస్తాడు ఆయన. అయిన వాళ్ళు కాని వాళ్ళు అనేది లేకుండా ధర్మం కోసం నిలబడితేనే అన్ని కుటుంబాలు నిలబడతాయమ్మా, మొహమాటమే లేదు ఇక్కడ.
అయినవాడు లేదు, కానివాడు లేదు. ఎవడో ధర్మాత్ముడో వాడే అయినవాడు, మిగిలిన వాళ్ళందరూ కానివాళ్ళ కిందే లెక్క. భార్య అయినా సరే, భర్త అయినా సరే, పిల్లలైనా సరే అధర్మం చేస్తే శిక్ష పడాల్సిందే. అప్పుడే అది కుటుంబం. అందుకని మా వాళ్ళని మనం కాపాడుకోవడం తప్పుతుంది కదా. రాజకీయాలు ఇలాగే చచ్చాయి, దేశము ఇలాగే చచ్చింది. శ్రీకృష్ణుడు కదిలేదు, శ్రీకృష్ణుడు కదిలేదు. ఆయన లీలలు అద్భుతంగా ఉంటాయి. అర్జునుడిని కాపాడాడు, అభిమన్యుడిని కాపాడలేదు. విచిత్రం, అభిమన్యుడు కొడుకుని కాపాడాడు, చచ్చిపోయిన వాడిని, పరీక్షిత్తుని. మేనల్లుడు భార్య వచ్చి ఉత్తర కాళ్ళ మీద పడితే నేను చూసుకుంటానమ్మా అని చచ్చిపోయిన వాడిని బతికించాడు. తన కొడుకులు 72 మంది చచ్చిపోతుంటే ఏం చేయలేదమ్మా కృష్ణుడు, వదిలేశాడు. వాళ్ళ కర్మ, గాంధారి శాపం అన్నాడు. ఏమనాలి భగవంతుడిని? ఆయన లీలలు మనకు అర్థమవుతాయా? భగవంతుడిని ఎప్పుడూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయకూడదండి. పరమ ప్రేమగా నమస్కారం చేయడం ఒక్కటే ఆయనకి మనం చేయాల్సింది. ఆయన అర్థం చేసుకో, ఆయన మీకు అర్థం కాడు, అయ్యేది కాదు అది. అందులో కృష్ణుడు అసలే అర్థం కాదు. ఇంకా రామాయణమైనా కొంచెం తెలుస్తుంది, రాముడు చరిత్ర తెరిచిన పుస్తకం. శ్రీకృష్ణుడు భాగవతం అర్థం కాదు. మహర్షులకు అర్థం కావడం కష్టం. మనకి ఆ నిష్ఠ కుదరాలి. అందుకని కవి ఏమంటున్నాడు అక్కడ ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కథల. ఆ పద్యం చదువుతుంటే నాకు ఒక అనుమానం వచ్చింది. శ్రీకృష్ణుడు కిందకి దూకెట్ట. అప్పుడు ఆయన గర్భంలో 14 లోకాలు ఉన్నాయి కదా, ఆయన దూకితే మరి ఆ లోకాలతో సహా దూకినట్టే కదా. అన్ని లోకాలతో సహా ఈ లోకం మీద దూకినప్పుడు ఈ లోకం ఉంటుందా? ఇది ఒక లోకం, లోపల 14 లోకాలు ఉన్నాయి. 14 లోకాల బరువుతో కిందకి దూకితే ఈ ఒక లోకం ఏమైపోవాలి? 140 కేజీలు బరువు ఉన్నవాడు 14 కేజీల వాడి మీద దూకితే వాడు ఉంటాడా? పచ్చడైపోవడం. ఇది లెక్క, లాజిక్. ఇది లాజిక్, తర్కం. ఈ తర్కంలో కడితే మీకు శాస్త్రం అర్థమవుతుంది. అంచేత నాకు వచ్చిన అనుమానం ఇది. పద్యం చదువుతుంటే పోతన గారు ఏదో రాసేసాడు, బాగానే ఉంది. ఇంతకీ ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేదున జగతి కథల. జగములు జగతి ఒకే పదం వాడాడు ఇక్కడ. ఒకే పదం వాడుతున్నాడు అయినా పర్యాయ పదం వాడలేదు. విశ్వం అనకూడదా, లోకం అనకూడదా, జగత్తు మళ్ళీ ఎందుకు వాడాడండి? అంటే అర్థం ఏంటంటే, అంటే లోపల 13 లోకాలుండి ఒక లోకం బయట ఉందా? అలా ఉండదండి ఎప్పుడు. అప్పుడు భగవంతుడు అపరిపూర్ణుడవుతాడు. ఆయనకంటే బయట ఏదన్నా ఉంటే ఆయన లోపల లేకపోతే ఆయన అపరిపూర్ణుడవుతాడండి. స పశ్చాత్ స పురస్తాత్ స ఊర్ధ్వస్తాత్ సయేవ అధస్తాత్ స దక్షిణత సయేవోత్తరత సయేవేదగం సర్వం. ఇది వేదం చెబుతున్నమాట. వెనక ఉన్నది ఆయనే, ముందు ఉన్నది ఆయనే, ఈ పక్క ఉన్నది ఆయనే, ఈ పక్క ఉన్నది ఆయనే, పైన ఉన్నది ఆయనే, కింద ఉన్నది. మరి ఇప్పుడు లోకం ఎక్కడుంది చెప్పండి? లోకమంతా ఉన్నది భగవంతుడే. అయితే లోకం అంటూ ఎక్కడుంది? మనం పిచ్చిమా లోకాలం, దీన్ని లోకం అని అనుకుంటున్నాం. ఇది కూడా భగవత్ స్వరూపమే అనుకుంటే లెక్కలేదు. అప్పుడు ఎవరితో తగాదా పడతారండి? ఇంటికి వెళ్ళగానే అత్తగారు భగవత్ స్వరూపమే అనుకుంటే కోడళ్ళు అందరూ నోరు మూసి కూర్చుంటారు. కోడలు కూడా భగవత్ స్వరూపం అంటే అత్తగారు ఏమీ మాట్లాడకుండా కూతురుని చూసినట్టు చూస్తుంది. భగవద్భావన వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే ఇంట్లో తగాదాలు ఆగిపోతాయి. ముందు భర్త దేవుడితో సమానం అంటే ఎందుకు తగాదా పడతారు? భార్య దేవుడితో సమానం అంటే తగాదా ఎందుకు వస్తుంది? అన్నీ అర్థం చేసుకుంటారు. దేవాలయంలో ఇంత పొగొస్తున్నా, ఇంత ఇబ్బంది ఉన్నా మీరు అర్థం చేసుకుని మీరు కూర్చున్నారండి. వాళ్ళ వెనకాల చూడండి ఎంతమంది నిలబడ్డారో. వాళ్ళకి నేను ఏమీ చేయగలనమ్మా, చేతులెత్తి నమస్కారం పెట్టింది తప్ప. మీ ఓపికకి నమస్కారం. ఈ బడుగు జీవుడు మాటల కోసం ఇంతమంది, ఇన్ని వేల మంది వచ్చి నిలబడ్డామా ఇక్కడ? ఇంతకంటే దేశం మారడానికి సిద్ధంగా ఉంది అనడానికి ఉదాహరణ ఏం అక్కర్లేదమ్మా. నేను మరింత విజృంభించి చెబుతాను ప్రవచనాలు. కింద కూర్చున్నారు కొంతమంది, కుర్చీలు ఉన్నాయి. ఆ వెనకాల వాళ్ళకి ఏమున్నాయండి, అక్కడ వాళ్ళకి ఏమున్నాయండి? ఏమిటి ఎలా నిలబడి ఉంటున్నారు? ఏమి నేనేమన్నా సినిమా స్టార్నా? ఏమిటిది? భగవంతుడి పట్ల ఉండే ఆసక్తి అలా కూర్చోబెడుతుంది, అలా నిలబడుతుంది. ఇప్పుడు మీరు ఇంట్లో అందరినీ, ఆఫీసులో అందరినీ, మీరు ఎక్కడ ఎవరితో ఏ వ్యవహారం నడిపినా అవన్నీ వెంకటేశ్వర స్వరూపాలుగానే భావించండి. జీవితం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. జీవితం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. అన్ని రకాల తగాదాలు 90% తగ్గిపోతాయి. ఎవరి మీద కోపం వచ్చిందో వాడు దేవుడు అంటే కోపడడం మానేస్తాం. ఆ భావన స్థిరంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. అది చెబుతున్నాడు. అందుకే నాకేమనిపించింది అంటే లోపల 13 ఉండి బయట ఒకటి ఉండవు కదా, లోపల 14 ఉంటే బయట ఒకటి ఏమిటి? ఖచ్చితంగా బయట జగత్తు మిథ్య. శంకరాచార్య మిథ్య అని చెప్పింది బయట లోకమే కానీ లోపలివి కాదండి. భగవంతుడు మిథ్య అని ఆయన అనలేదు, బ్రహ్మ సత్యం అన్నారు. భగవంతుడు సత్యం, లోకం మిథ్య అన్నారు. అంటే ఈ లోకం అని మనం అనుకుంటున్నది కూడా ఆయనలో భాగమే. అంచేది మనం అందరం ఇప్పుడు ఎక్కడున్నామమ్మా? అలమేలు మంగాదేవి గర్భంలో ఉన్నాం. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. అది శ్లోకం తాత్పర్యం.
కవితారూపకంగా చెప్పిన, శంకరాచార్య వేదాంతపరంగా చెప్పిన శ్లోకం తాత్పర్యం ఏమిటంటే భగవంతుడు గర్భంలో ఉన్నాం, మనం ఎందుకు భయపడాలి? ఇక్కడ ఎప్పుడు భయం కలిగినా సరే నేను దేవీ దేవతల గర్భంలో ఉన్నానండి, నాకేమిటి భయం అని నిరంతరం నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ అనేది ఏదో ఒక నామాన్ని మీరు స్మరిస్తే ఆయన గర్భంలో ఉన్నట్టే లెక్క. ఇదానీం విశ్వేషాం జనకముదరం తే విమృశతః నిసందేహం చేతో జని గరుడకేతో ప్రణయిని. నాకు చేత అజని, నా మనస్సులో నిస్సందేహం, ఇక సందేహాలు తీరిపోయాయమ్మా, జగత్తు మిథ్య అని నాకు అర్థమైంది. అంటే ఎందుకంటే అన్ని లోకాలు నీ గర్భంలోనే ఉంటే బయట లోకం ఉండే అవకాశం లేదు కదా. మేము విడిగా ఉన్నామని, నేను జీవుణ్ణని, నాకు ఈ పేరుందని, నాకు మగతనమో ఆడతనమో ఉందని, నాకు కులం ఉందని, నాకు మతం ఉందని, నాకు ప్రాంతం ఉందని, నేనేదో లావుగా ఉంటాను, పొడుగ్గా ఉంటాను, సన్నగా ఉంటాను, ఇవన్నీ నేను అనుకుంటున్నవి తప్పితే ఏమీ లేవు, అన్నీ భగవత్ స్వరూపాలే అనుకోగలిగితే అప్పుడు దేని గురించిన కాంక్ష ఉండదండి. ఏది ఉందో దాన్ని స్వీకరిస్తాం హాయిగాను, ఏది లేదో దాన్ని వదిలేస్తాం. ఇప్పుడు ఇంకొక మాట చెబుతున్నానండి, చాలా మనం జీవితంలో జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. భగవత్ కటాక్షం అంత తేలిగ్గా అందరికీ లభించదు. ఎంత మొత్తుకున్నా సరే మన ప్రవర్తన మంచిది కాకపోతే దేవుడు కటాక్షించడు. పాపాత్ముల్ని కూడా కరుణిస్తాడని రకరకాల మాటలు చెప్పేది లోకం చెడిపోతుంది. నేనైతే చెప్పను. పుణ్యాత్ముల్ని మాత్రమే కరుణిస్తాడు, పాపాత్ముల్ని కఠినంగా శిక్షిస్తాడు. ఆ మాట నేను చెప్పడం కాదు, జగన్నాథ పండితురాయలు కూడా ఇప్పుడు చెబుతున్నాడు. అమ్మవారి యొక్క కటాక్షం ఎటువంటిదంటే దురాపా దుర్వృత్తై దురిత దమనే దారణ పరా దయార్ద్రాదీనానాం దరదళిత నిరాంబుజనిభా. దయార్ద్రాదీనానాం దరదళిత నిరాంబుజనిభా దఖంతి దారిద్ర్యద్రుమకులం ఉదారద్రవిణదా త్వదీయా మే దృష్టిర్మే జనని దురదృష్టం దళయతు. త్వదీయా దృష్టిర్మే జనని దురదృష్టం దళయతు. ఎటువంటి వారికి దొరుకుతుందో ఎటువంటి వారికి దొరకదో గీత గీసి చెబుతున్నాడు. దురాపా దుర్వృత్తై, దుష్ప్రవర్తన ఉన్న వాళ్ళ మీద అమ్మవారి చూపు పడదు. నేను ఇందాకే చెప్పాను, మనం ఆవిడ్ని చూడడం పెద్ద విషయం కాదు, ఆవిడ చూపు మన మీద పడిందా అని. పడనప్పుడు ఆ కటాక్షం లేనట్టే లెక్క. కనీసం విగ్రహాలయంలో ఉండే ఓ గొప్పతనం ఏమిటంటే ఎదురుగా ఉంటే ఆవిడ మనం చూస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ఎదురుగా ఉంటే అంతే కదా, మరి పక్కకి నుంచి ఉంటే అదో కర్మ. అందుకే సహజంగా మనం కూడా దేవుడికి ఎదురుగా ఉండడానికే కాస్త పడాలి. కానీ అంత మాత్రం చేత ఆవిడ మనం చూసిందని లేదు. ఆవిడ చూస్తే ఎలా ఉంటుందంటే సన్నాసి, తెల్లారులేస్తే పేక ఆడతావా, పెళ్ళాన్ని ఏడిపించుకు తింటావా, బెట్టింగ్ చూదా లోటా నీ బతుక్కి, ఉత్సవాలు కదా అని వచ్చేస్తావా, నీకోసం మేము ఇక్కడ కూర్చుందాం అనుకున్నావా పో. అదే చెబుతున్నాడు ఈయన. నేను అచ్చ తెలుగులో చెప్పాను మీకు. ఆవిడకి తెలియదండి మనం బెట్టింగ్ చూదాలు ఆడుతున్నామని, ఆవిడకి తెలియదండి మనం ఈఎంఐలు విపరీతంగా కడుతున్నామని, ఆవిడకి తెలియదండి మొగుడిని పెళ్ళాం మొగుడిని మోసం చేస్తున్నారని. ఈశ్వరుడు ఎరుగుడా, ఇతరులు ఎరుగుకున్న ఈశ్వరుడు ఎరుగుడా. ఎలా నిలబడతామంటే దేవుడి ముందు సిగ్గుండాలి కదా, బుద్ధి ఉండాలి కదా. అందరం పాటలు పాడేస్తాం, అందరం అన్నమాచార్య కీర్తనలు. మన మామూలుగా ఇంకా అన్నమాచార్య ఎంత లోకువైపోయాడు, త్యాగరాజు ఇంకా లోకువైపోయాడు. 16 కాపురాలు మార్చేసిన సన్నాసులందరూ త్యాగరాజు కీర్తనలు పడతారు. ఇక్కడ సిగ్గు లేకపోతే సరే. ఆయన ఏం చెప్పాడు, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? గొంతు బాగుంటే సరిపోయింది పాడేయడమే. మన ప్రవర్తన ఏంటి, మన జీవితం ఏంటి, దేనికి నిలబడగలవు నువ్వు? అది ప్రశ్న. జగన్నాథ పండితురాయలు వేస్తున్నాడమ్మా, నేను కాదు, లక్ష్మీదేవి వేస్తుంది. దురాపా దుర్వృత్తై, నీ దుష్ప్రవర్తన మానుకునే వరకు నీకు అమ్మవారి కటాక్షం లభించదు. నువ్వు గుళ్ళోకి వెళ్ళినా సరే కొబ్బరికాయలు ఖర్చు అవుతాయి అంతే. వెళ్ళు, ముందు ప్రవర్తన మార్చుకో. ఎందుకు ఈ బుద్ధి ఇలా పరిణమిస్తుంది? ఆ బుద్ధి మార్చాల్సిన పని వారికే ఉంటుందండి. మన బుద్ధి మనం మార్చుకోవాలి కానీ. అంతేకాదు దురిత దమనే దారణ భరా, పాపాత్ముల్ని శిక్షించడంలో చాలా దారుణంగా వ్యవహరిస్తుందమ్మా అమ్మవారు, అనుమానం లేదు.
మహిషాసుర మర్దని కథలో ఉంటుంది దేవీ భాగవతంలో. వాడిని మర్దించడానికి అమ్మవారు ఇలా మామూలు స్త్రీలాగే వెళ్ళింది. ఒక స్త్రీ అంత 2 చేతులే ఏం లేవు. కానీ ఆవిడ ఏం చేసిందంటే వెళ్ళే ముందు తను చోట కూర్చుని స్మరించి 1000 శక్తులను సృష్టించింది. వాళ్ళు స్త్రీలే. ఈ 1000 మంది బలంతో వెళ్ళింది. ఎందుకంటే వాడు తక్కువ కూడా కాదు. ఆడదాని చేతుల్లో తప్పితే ఎక్కడా మరణం లేకుండా చూడమన్నాడు. వాడికి ఆడాలంటే అంత లోకువ. అందుకే ఆవిడ అన్ని స్త్రీ రూపాలే ధరించింది. స్త్రీలనే కూడా పెట్టుకుంది. స్త్రీ అంటే లోకో చూపిస్తుందా అని. అంటే 1000 మందితో పెడితే వాడు ఏమన్నాడో తెలుసా? భయపడిపోయాడు. భయపడిపోయి ఇంతమంది ఉన్నారు కాబట్టి రెచ్చిపోతున్నాం అన్నాడు. ఆవిడ వాళ్ళని చూసుకునే అన్నాడు. అలాగే అంటాడు తెలియని వాడు. అశక్త దుర్జనత్వం. ఇంతమంది ఉన్నారు కదా 1000 మంది, అందుకే చూసుకుని రెచ్చిపోతాం అంటే ఆవిడ ఏమని తెలుసు? వెర్రివాడా, వీళ్ళందరూ నాలోంచి వచ్చారు చూడు అని ఒక్కసారిగా ఎలా అంది. 1000 మంది ఆవిడలో కలిసిపోయారు. అది అమ్మవారంటే అది. అమ్మవారంటే అది. ఆవిడ నుంచే వచ్చారు. ఎందుకని? వాళ్ళకి అందరికీ ప్రాధాన్యాలు ఇవ్వడం కోసం తలో వేషం వేయించింది. నాటకాల్లో చూడండి, ఒక్కోసారి పెద్ద డ్రామా వేస్తూ ఉంటే వాళ్ళ చిన్నపిల్లాడు కూడా పేచి పెట్టాడు అనుకోండి, మా వాడిని పక్కన నుంచే పెట్టండి, లోహితాశ్వరి కింద ఉంటాడు, ఏం మాట్లాడ్డాడు. ఎందుకంటే హరిశ్చంద్ర నాటకంలో లోహితాశ్వరికి ఒకటే డైలాగ్ ఉంటుంది, రెండోది ఉండదు. నాన్నగారు నేను పులిని కూడా క్షణంలో చంపివేయగలను, ఇంతకంటే తేడా ఏం లేదు. ఆ మాత్రం అనడానికి పెద్ద యాక్టరు వాడికో 400 ఖర్చు ఎందుకు? అందుకని ఈ ఊళ్ళో వాళ్ళే వాడుకో కాస్త ఉన్నవాడిని వాడు మనవాడిని పిలుచుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు. వాడు 10,000 చందా ఇస్తాడు దానికి. వాడు మనవాడిని వేదిక ఎక్కించిన. అలాగే అమ్మవారు కూడా ఆ శక్తులకి ప్రాధాన్యం ఇవ్వడం కోసం ఆవిడ రూపాలు ధరించింది. కానీ వీళ్ళ అవసరం ఆవిడకి ఏం లేదు. ఆవిడ స్వయంగా అన్నీ చేయగలదు ఆవిడ. అదే చెబుతున్నాడు ఇక్కడ. అందుకని దురిత దమనే దారణ భర దయార్ద్ర దీనానాం. మనం భయపడక్కల. దీనంగా ప్రార్థన చేస్తే, చిత్తశుద్ధితో ప్రార్థన చేస్తే ఆవిడ దయ ఖచ్చితంగా మన మీద ప్రసరిస్తుంది. భగవంతుడు గుళ్ళోకి వెళ్ళినప్పుడు అహంకారాలు పనికిరావు. అహంకారాలు పనికిరావంటే ముఖ్యంగా తోసుకోవడం, గెంటుకోవడం పనికిరాదండి. నేను విఐపి, నీ ఇంటి దగ్గర పెట్టుకో విఐపి బోర్డు. ఇక్కడ ఎవడు ఉండడు, అందరూ సమానమే, అంతే. నువ్వు వరుసలో వచ్చావు, వరుసలో నిలబడు. విఐపి ఎవరికి కావాలి ఇక్కడ? ఇలా మొత్తం తిరుపతిని అంటే విఐపీలు సరిపోయారు. చివరికి దేవుడికి కోపం వచ్చేస్తాం. చివరికి విఐపీల కోసమా నేను పుట్టిందని ఇక్కడ సరిపోయింది. ఏం వచ్చినా సరే ముక్కోటే కదా సరే, కానీ విఐపీలు తయారైపోతారు. సామాన్య భక్తులు ఉంటారు పాపం. తిరుమల ఎక్స్ప్రెస్లో చోటు లేక బాత్రూంలో కూర్చుని ప్రయాణం చేస్తారు. వాడు పెళ్ళాం బిడ్డలతో వాడు చచ్చిపోతాడు అక్కడ 72 గంటలు క్యూలో నిలబడలేక. విఐపీలు అంతా చేరతారు అక్కడ. మండిపోతారు దేవుడికి. వెళ్ళకూడదండి అలాగా. అందుకే దేవుడికి ఆ ప్రాధాన్యాలు ఇవ్వండి. ఆయన దృష్టి ఎక్కడుంటుంది? దయార్ద్ర దీనానాం. ఎవరు కష్టపడి 3rd క్లాస్ టికెట్లో వచ్చారో, ఎవరు చెమట ఓడుస్తున్నారో, ఎవరు క్యూలో నిలబడలేక గర్భిణులై ఉండి నానాయాతన పడుతున్నారో వాళ్ళ మీద ఉంటుందమ్మా అమ్మవారి చూపు. వాళ్ళ మీదే ఉంటుంది. కొంచెం దూరం నుంచి అయినా అమ్మా నిన్ను చూడకుండానే వెళ్ళిపోతున్నానమ్మా, నువ్వు నేను చూసేది ఏమిటే, నేను నిన్ను చూస్తున్నా పద అని ఆవిడ మనతో పాటు కూడా వచ్చి బస్సు ఎక్కిస్తుంది ఆవిడ. ఆ దయ అలా ఉంటుంది. దయార్ద్ర దీనానాం దరదళిత నీలాంబుజనిభ. అమ్మవారి కటాక్షం ఎలా ఉంటుందంటే అలా కొంచెం వికసించినటువంటి నల్లకులో కలువపు రేకు మధ్యలో ఉండేటువంటి కాంతిలా ఉంటుంది. అది ఏం చేస్తుంది? దహంతి దారిద్ర్యద్రుమకులం. మన పేదరికాన్ని మొత్తం దహించి మళ్ళీ పేదరికం అనేది రాకుండా ఆ కూకటి వేళ్లతో పెకలించడం అంటారు. ఒక చెట్టు తీయాలి అంటే మామూలుగా నరికితే కుదరదు, మళ్ళీ వస్తుంది. కూకటి వేళ్ళు అంటే లోపల బాగా మైళ్ళ దూరం వ్యాపిస్తాయి లోపల, వాటితో తీసేయాలి. కూకటి అంటే సిగ, ఆ సిగ వేళ్లతో సహా తీసేయాలి. అలా కూకటి వేళ్లతో మన దారిద్ర్యాన్ని పెకలించేవిడ ఉదార ద్రవిణదా. కావలసిన ధనాన్ని కూడా ఆవిడ ఇస్తుంది. ఒక మహామాయలా, ఒక అద్భుతంలా. మనం 10 రూపాయలు పెట్టుబడి పెడితే 10 లక్షలు అవుతుంది. ఎందుకు అవుతుందో తెలియదు. ఆవిడ దయ్యంది, మన శ్రమ కాదు అది. ఆవిడని నమ్ముకుని అమ్మా నేను పేదవాడిని, నేను కోల్పోయాను, ఇగో నా దగ్గర ఈ 10 రూపాయలే ఉన్నాయి, దీంతో నువ్వేం చేస్తావో చెయ్యి అని ఆ 10 రూపాయలు ఆవిడకి దక్షిణ కింద వేస్తే మావిడికి మనం 24 గంటలు తిరగకుండా మనం కోటీశ్వరుడు అయ్యేలా చేస్తుంది ఆవిడ. కరుణలో సందేహం ఏముండదు. ఏం జరుగుతుందంటే మహాద్భుతం జరుగుతుంది. నీకు తెలియదు, అది తెలియకుండానే జరుగుతుంది. తెలిసి చెయ్యడు దేవుడు, తెలియకుండానే చేస్తాడు. ఆయన మీ ఇంటికి వచ్చి ఫోన్ చేసి నేను చేస్తానంటే నువ్వేం చేస్తావు? దుకాణం పెడతావు అక్కడ. మా దేవుడు ముట్టుకున్న ఫోను, మా దేవుడు దాటిన గడప, మా దేవుడు కూర్చున్న చాప అని ఇవన్నీ అమ్మకానికి పెడతాడు వీడు. పవిత్ర వస్తువులు కదా, అందుకని దేవుడు ఎవరికి చెప్పడు. కటాక్షం మాత్రమే వస్తుంది. ఆయన రాడు, వచ్చినా కనపడ్డు. ఇది కనపడితే అమ్మేస్తాం మనం. తక్కువ వాళ్ళం ఏంటి, మా ఆన్లైన్లో పెట్టి అమ్మేస్తాం. మళ్ళీ ఇక్కడ దేవుడు మా ఇంటికి వచ్చాడు, ఇల్లు కూడా అమ్మేస్తాం.
ఈ కోట్లు చూసుకుని మురిసిపోతాం. మన దేవుడు వచ్చిన ఇల్లు మనం అమ్మడం ఏంటంటే దేవుడి దగ్గరే మనం ఉండాలి. ఈ అజ్ఞానం ఇది, డబ్బులు సంపాదిద్దాం, అందుకని దేవుడు కనపడ్డు. కటాక్షం మాత్రం ఖాయం. అది ఎలా ఉంటుంది అంటే ఇలాగే ఉంటుంది. ఖచ్చితంగా దయార్ద్ర దీనానాం దరదళిత నీలంబుజ నిభా దరి దఖంతి దారిద్ర్యద్రుమ కలం కులం ఉదార ద్రవిణద. దారిద్ర్యమైనటువంటి మహావృక్షాలను కూడా కోకట వేళ్లతో పెకలించి ఆవిడ దహించేస్తుంది. ఉదార ద్రవిణద, ఎంతో ఉదారంగా నీకు ధనాన్ని కూడా ఇస్తుంది. అటువంటి చూపు మన మీద పడితే చాలా. త్వదీయా దృష్టిర్మే జనని దురదృష్టం దళయతు. కొంతమంది ఎంత ప్రయత్నం చేసినా ధనం రాదు, కొంతమంది ఎంత ప్రయత్నం చేసినా పెళ్ళి అవ్వదు, కొంతమంది ఎంత ప్రయత్నం చేసినా కొన్ని పనులు అవ్వవు, కొంతమంది ఎంత ప్రయత్నం చేసినా ఏ వ్యాపారము కలిసి రాదు. ఇలా ఇన్నిసార్లు పదే జరుగుతుంది అంటే కారణం తెలుసా? అది జన్మాంతరం, ఇక్కడిది కాదు. అలాగని జాతకాలు చూపించుకున్నాం అనుకోండి, నమశివాయ, అదో పెద్ద బేరం. అది వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, ఏం చెబుతారో తెలియదు, అది నిజమో కాదో తెలియదు. 21 రోజుల్లో నీ సమస్య పరిష్కారం అంటాడు. లేదు, 21 ఎకరాలు అమ్మించేస్తాడు మన చేత. ఈ టైం లిమిట్ ఎవడు చెప్తాడండి? దేవుడు చెప్పాలి. కానీ దానికి చెబుతున్నాడు, త్వదీయామే దృష్టికి. నీ దృష్టి ఎటువంటిదంటే నా దురదృష్టం. అదృష్టం అంటే పూర్వజన్మ యొక్క శుభం, దురదృష్టం అంటే పూర్వజన్మ యొక్క అశుభం. ఆ జన్మాంతరమైనటువంటి కారణాలను కూడా తొలగించగలిగినటువంటి శక్తి ఒక్క అమ్మవారికి మాత్రమే ఉందమ్మా. ఆవిడనే మనం శరణం వేడాలి. దురదృష్టం దళయతు. ఇప్పుడు చివరిగా మరొక శ్లోకం అందమైనది. అందమైనది అని ఎందుకంటారంటే, ఎవరికి ఏది అందమో ఎవరు చెబుతారండి? సంస్కృతంలో ఓ మాట చెబుతారు, ఆయన అందంగా ఉన్నాడు, ఆవిడ అందంగా ఉందంటే ఏమంటుంది? వాడికి అలా అనిపిస్తోంది. కిమప్యస్తి స్వభావేన సుందరం వాప్య సుందరం యదేవ రోచతే యస్మై భవేత్ తస్య సుందరం అంటారు. స్వభావతః లోకంలో సుందరమైనది అసుందరమైనది అని రెండు లేవు. వస్తువులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, అంతే. వాళ్ళు అందమైన వాళ్ళ కాదా అనేది వారి అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. నువ్వు తీర్మానం అందం అంటే ఇలా అని ఎవరినైనా ఒక వ్యాసం రాయమని చూస్తాను నేను. అందం అంటే ఎర్రగా ఉండాలి, లేదంటే దేవుడే నల్లగా ఉన్నాడు. ఎలా అంటావు? నీకు బుర్ర ఉందా అసలు? దేవుడు నల్లగా ఉన్నాడా? ఎర్రగా ఉన్నవాళ్ళు అందం అంటే ఏమిటి? నీకు నలుపు నచ్చదు కాబట్టి ఎరుపు అందం అని చెబుతున్నావు. నాకు ఎప్పటికీ అర్థం కాదు. పెళ్లి చూపురికి వెళ్ళి ఇచ్చారనుకోండి, పెళ్లి కూతురు ఎలా ఉందంటే ఎర్రగా బుర్రగా. ఎర్రగా సరే, ఈ బుర్రగా ఏంటి అంటే బుర్ర లేదన్నమాట. ఆ బుర్రగా నాకు ఎప్పటికీ అర్థం కాల. ఎర్రగా అర్థమైంది, బుర్రగా అంటే అదో మాట. ఎర్రగా బుర్రగా మన అభిప్రాయం అది, అంతేగాని అది లెక్క. అందుకే లోకంలో సుందరమైనది అసుందరమైనది అని రెండు ఉండవు. యదేవ రోచతే యస్మై భవేత్ తస్య సుందరం. ఎవరికి ఏది ఇష్టమైతే అది అందం. ఈ శ్లోకం అందమైందని ఎందుకంటే నాకు ఇష్టమైంది. నాకు ఈ చెప్పిన శ్లోకాలన్నింటిలోకి లక్ష్మీలహరి మొత్తానికి ఇది బాగా నచ్చింది. ఇప్పుడు చెప్పబోయేది దీనికోసమే నేను స్తోత్రం అంతా ఎత్తుకున్నా. ఎందుకంటే ఎప్పుడు చిత్తశుద్ధికి మూలమైన మాట ఉంటుందో, అది ఏ మనిషికి నచ్చుతుందో ఆ మనిషికి భగవత్ కటాక్షం లభిస్తుందమ్మా, అనుమానం ఏం లేదు. ఆ నచ్చడం అనేది అవసరాల కోసం ఉండకూడదు, అవగాహనతో ఉండాలి. ఒక మనిషి మనకు నచ్చాడు అంటే ఆయన అంతఃసౌందర్యం నచ్చాలి, బయటి సౌందర్యం కాదు, ఆయన ఐశ్వర్యం కాదు. ఆయన జ్ఞానేనా? అసలు సుఖ దుఃఖాలకి తట్టుకుంటాడా? అది ఆలోచించండి. పెళ్లి కావలసిన అమ్మాయిలందరూ సుఖ దుఃఖాలకి తట్టుకుంటాడా? ఈ ప్రశ్న ఎవరు వేయరండి. అసలు పెళ్లి చూపుల్లో మొదట రావాల్సిన ప్రశ్న ఏమిటంటే, ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హ్యావ్ అని అడగండి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హ్యావ్ అది అడగండి. నీకున్న దాంతో నువ్వు సంతృప్తిగా ఉన్నావా? అటువంటి అమ్మాయిని అటువంటి అబ్బాయిని చేసుకోండి, 1000 ఏళ్ళు సీతారాముల్లో కాపురం చేస్తారు, అనుమానం లేదు. పిల్లలే కొడుతున్నారు, తల్లిదండ్రులు కొట్ల చప్పట్లు. వాళ్ళు కూడా ఈ అభిప్రాయం, వీళ్ళని అలా ఉండలేరు, వాళ్ళు జడగొట్టేస్తారు. సంతృప్తి ఉంటే ఏమో ఉపయోగమో, సంపదలు ఉండాలని కాళ్ళు ఊపుతారు. ఇక్కడ నన్ను మన్నింతులు కాక పెద్దలు జడగొడుతున్నారమ్మా, అనుమానం లేదు. పిల్లల్ని వాళ్ళ దారిని వాళ్ళు వదిలేస్తే మంచి వాళ్ళని ఎంచుకుంటారు వాళ్ళు. మనం మంచితనంగా డబ్బు ఉండాలి, ఉద్యోగం, ప్యాకేజీ అడుగు, ఏం చేసుకుంటావు ప్యాకేజీ? వాడు మన్నాడు అమ్మేస్తాడు అమ్మాయిని తీసుకెళ్ళి. వాడు గుణం లెక్కెట్టావా నువ్వు? అక్కర్లేదండి. ఎవడికి సంతృప్తిగా ఉన్న మగాడు, సంతృప్తిగా ఉన్న ఆడది 1000 ఏళ్ళు కాపురం చేస్తారమ్మా.
అది నేర్పాలి. తల్లిదండ్రులు పిల్లలకు అది నేర్పాలి. వాళ్ళు అడగాలి, పిల్లల్ని అది అడగమనాలి. కంపెనీ, ఏ కంపెనీ? యాక్సెంచర్ అనగానే యాక్సెంచర్ ఎందుకు, టీసీఎస్ చేరకపోయి నీకు నచ్చింది చేరాలా? వాడికి తోచింది వాడు చేరాడు అక్కడ. అది ఇంకా ప్రమోషన్ ఎందుకమ్మా? మోషన్ అవ్వడం ముఖ్యం ఇక్కడ. ప్రమోషన్ ఏంటి? వేళకి మోషన్ అవ్వట్లేదు, ప్రమోషన్ అంటాం ఇక్కడ. ఎంతసేపు మనకి ఏది అనవసరమో అది పట్టుకు వేలాడుతున్నాం. డబ్బు, పదవి, పీఠం, అందం ఇవేమి మిగలవండి. మనిషిలో ఉండే మంచితనం ఒక్కటే మిగిలి ఉంటుందమ్మా, చచ్చే వరకు మిగిలి ఉండేది అది. అది అడగాలి. అది ఎవడు అడగడు పెళ్ళిలో. అసలు నువ్వు మంచివాడివేనా అడిగే ధైర్యం వీడికి లేదు. అసలు నువ్వు మంచితనంతో ఉంటావా? నువ్వు సంస్కారంతో ఉంటావా? నువ్వు సత్యానికి కట్టుబడి ఉంటావా? నువ్వు ధర్మానికి కట్టుబడి ఉంటావా అన్నవాడిని చేసుకోవాలి. అది అసలు అడగరు. ఎవరన్నా విడిపోయినా కూడా ఎలా మాట్లాడుతున్నారంటే దారుణంగా. ఈ రోజుల్లో మామూలు ఏమిటమ్మా, ఎంత అశుభం అది. చావడం కంటే భయంకరమైన వార్త విడాకులంటే నా దృష్టిలో. ఎవ్వరికీ రాకుండుగాక. పిల్లలు బతుకులు నాశనం అయిపోతున్నాయి. ఎవరికి అర్థం కావట్లేదు ఇది. ఇద్దరు పిల్లల్ని కంటారు, విడాకులు కోరతారా? సిగ్గుందా? మనుషులా, పశువులా? ఆ పిల్లలు ఏమైపోవాలి? నీకు ఇంకో భర్త దొరకచ్చమ్మా, ఆయనకి ఇంకో భార్య దొరకచ్చు, పిల్లలకి ఇంకో తల్లి తండ్రి దొరుకుతారా? వాళ్ళ కోసం త్యాగం చేయలేమా? వాళ్ళ కోసం మనం వదిలేయలేమా మిగిలిన జీవితాన్ని? విభేదం వస్తే వెచ్చుగాక, విడిపోతే విడిపోగాక. ఆ పిల్లలతో పాటు మనం ఉండలేమా? పిల్లల్ని వదిలేసిపోవాలా? అది జన్మ. అవతల మగాడైనా ఆడదైనా పిల్లల కంటే గొప్ప. మళ్ళీ ఎదవలకి ముసలాళ్ళు అయ్యేసరికి పిల్లలు గుర్తొస్తారండి. ఎందుకంటే అవసరం, రోగాలు, అప్పుడు రావాలి కదా సర్వీసు. మరి అదే పిల్లల్ని మొదటి నుంచి కాపాడుకుని ఉంటే ఆ పిల్లలే కాపాడుతారు కదా. విడాకులు అనే మాట నా దృష్టిలో మరణం కంటే దరిద్రమైన వార్త. అది వినపడ్డానికి వీల్లేదమ్మా. వెంకటేశ్వర స్వామి గుడి పరిసరాల్లో వినపడ్డానికి వీల్లేదు. ఇట్ హ్యాస్ బికమ్ ఏ బిగ్ ప్రాబ్లం, వెరీ బిగ్ ప్రాబ్లం. నిన్ననే మా ఇంటికి ఒక లాయర్ గారు వచ్చారు. ఆవిడని మాట్లాడగానే ఆవిడ చెప్పిన మొట్టమొదటి సమస్య డైవర్స్. నా దగ్గరికి వచ్చే కేసులన్నీ ఇవేనండి. నేను చెయ్యనని చెబుతున్నాను నేను. ఎందుకంటే మేము సంసారంలో సుఖంగా ఉన్నాం, నేను మా పిల్లలు. నేను చెయ్యనని చెబుతుంటే నన్ను బలవంతంగా చేయమంటున్నారండి. నాకు ఇష్టం లేదు. మీ మాటల్లో ఇది చెప్పండి. నిన్న చెప్పారమ్మా. నిన్న మా ఇంటికి వచ్చారు ఆవిడ నా దర్శనం కోసం. వస్తే నేను ఏమిటమ్మా మీరు ఎలా ఉండంటే, ఇది పెద్ద సమస్య ఏంటంటే మీరు ప్రస్తావించండి అన్నారు. అందుకే చెబుతున్నాను నేను. పైగా చిన్న కారణాలకి ఎవరైనా చంపేస్తే, రంపం పెట్టి కోసేస్తే, పోనీ ఇంకోళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెడితే నేను విడిపోయానంటే అర్థం ఉంది. ఏం లేదండి, చాలా చిన్నవి. అవి లేకుండా ఉండాలంటే ఈ శ్లోకం శ్రద్ధగా వినండి. 5 నిమిషాలు ఆలస్యమైనా సరే దీని తాత్పర్యం చెప్పి నేను సెలవు తీసుకుంటాను. అయం వాతర్లక్ష్మీ త్వదరుణ పాదాంభోజనికటే. అయం మాతర్లక్ష్మీ త్వదరుణ పాదాంభోజనికటే. లుఠంతం మాం బాలం అవిరళగళద్బాష్పజటిలం. లుఠంతం మాం బాలం అవిరళగళద్బాష్పజటిలం. సుధాసేకస్నిగ్ధైః అతిమసృణముగ్ధైః కరతలైః సుధాశేకస్నిగ్ధైః అతిమసృణముగ్ధైః కరతలైః స్పృశంతి మారోదీరితి వద సమాశ్వాస్యసి కదా. ఏ పద్యం చదువుతుంటే, ఏ శ్లోకం చదువుతుంటే మీ కంటి వెంట ఇలా నీళ్ళు వస్తాయో అప్పుడు భగవత్ కటాక్షం మీ మీద ప్రసరిస్తుంది. ఇది నిదర్శనం. నా మీద ప్రసరించి నేను ధైర్యంగా హాయిగా ఉన్నాను. నేను ఎదుర్కొన్న ద్రోహాలు, నేను ఎదుర్కొన్న మోసాలు, నేను ఎదుర్పడిన కష్టాలు ఎవడు పడలేదమ్మా. స్వామివారి ముందు చెబుతున్నాను. కానీ ఈవేళ 68 ఏళ్ళు ఉన్నా నాకు చిన్నపాటి రోగం కూడా నా దగ్గరికి రాలా. నా కుటుంబంతో, నా పిల్లలతో నేను హాయిగా ఉన్నాను. నేను కేవలం ఈ కన్నీళ్ళు అవి భగవంతుని చేరతాయి. నేను కష్టం వస్తే అమ్మవారికి చెప్పాను, లాయర్లకు చెప్పలేదు, ప్లీడర్లకు చెప్పలేదు, పత్రికల వాళ్ళకి చెప్పలేదు, పక్కింటి వాళ్ళకి చెప్పలేదు. నేను నమ్మిన అమ్మవారికి నేను చెప్పుకున్నా. నీకెందుకురా, నేను చూసుకుంటాను. 67 ఏళ్ల బట్టి ఆవిడే కాపాడుతుంది. ఎక్కడ ఏ శత్రువులు ఎంత కవ్వించినా నో, మౌనం నాశనం అయిపోతున్నారు ఒక్కొక్కడెక్కడ. మన జోలుకు వచ్చిన ప్రతివాడు మట్టి అవుతున్నాడు. ఇక్కడ
మనం అలాగే ఉన్నాం, హాయిగా చేతులు కంకణాలతో, కాలి గండపెండేరాలతో, మెడ నిండా హారాలతో శ్రీ మహావిష్ణువులో ఉన్నాను. నేను ఎప్పుడూ అలాగే ఉంటాను, ఎప్పుడూ అలాగే ఉంటాను. ఇవాళ కూడా గండపెండేరం వేసుకుని రావాలి. ఎందుకు రాలేదో తెలుసా? నా క్రమశిక్షణ. నేను గొప్ప కోసం చెప్పట్లా, మాట 5:30కి కిందికి వస్తానని వచ్చిన కారు వాళ్ళకి చెప్పాను. నేను తయారవ్వడం కొద్దిగా ఆలస్యమే, 5:25 అయింది. నేను కిందికి రావాలి, 5:30 అన్నాను నేను వాళ్ళతోటి. 5:30 ఐ షుడ్ గెట్ డౌన్. కానీ ఆభరణం పెట్టుకునే సమయానికి 5:25 అయింది. అది పెట్టుకుందుకు 10 నిమిషాలు పడుతుంది. అందుకని పెట్టుకోవడం మానేశాను అంతే. నేను మాట ఇచ్చాను. ఇప్పుడు గండపెండేరం అంటే మాటకు కట్టుబడి ఉండడం ముఖ్యం. ఇంకో 5 నిమిషాల ముందు తయారైన హాయిగా వచ్చేవాడిని పెట్టుకుని, అంతే డిసిప్లిన్. నేను మాట ఇచ్చాను కదా. 5:30 వాళ్ళు పాపం 5ంటికి వచ్చి కూర్చున్నారు. వాళ్ళు కారు వాళ్ళు 2 మనుషులు ఉన్నారు. వాళ్ళు బాధపడరా? వాళ్ళకి నేను కింద నుంచి పైకి చూసి చెప్పాను, నేను 5:30కి వస్తానని. పర్వాలేదండి మేము ఉంటాం అన్నారు. కానీ ఉంటామని అన్నప్పుడు 5:30కి నేను కిందికి రావాలి. ఇట్స్ నాట్ 5:35, ఇట్ షుడ్ బి 5:30 ఓన్లీ. మనం మాట ఇచ్చాం అక్కడ. ఇదే క్రమశిక్షణ. భగవంతుడు కాపాడాలంటే అంతే, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి కాపాడమంటే కాపాడండి. అందుకని ఆ ఏడిచే ఏడుపు ఎంత స్వచ్ఛంగా ఉండాలంటే, అయ్యం మాతర్లక్ష్మి, ఓ తల్లి మహాలక్ష్మి, ఒక్కసారి ఇలా చూడమ్మా. అయం మాతర్లక్ష్మి త్వదరుణ పాదాంభోజనికటే, నీ పాదాలు ఎర్రటి పద్మాల్లా ఉన్నాయి కదా, అక్కడ చూడమ్మా, నాకేసి చూడొద్దు, నీ కాళ్ళకేసి చూడు, నీ కాళ్ళకేసి చూడు. అంటే ఎవరైనా వారి ఆరోగ్యం మీద, వారి శరీరం మీద వారికి దృష్టి ఉంటుంది కదా. దేవుడైనా సరే, ఏమిటి వీడు వాడికేసి చూడకుండా నా కాళ్ళకేసి చూసుకోమంటాడు అని అమ్మవారు ఆ కాళ్ళకేసి చూసింది. చూస్తే అక్కడ ఈ ప్రార్థిస్తున్నవాడు ఏడుస్తున్నాడమ్మా పడుకుని. అదే ఆయన మాట, అదే ఆయన మాట. నాకేసి చూడొద్దమ్మా, నేను ఇక్కడ ఎక్కడా లేను, నీ కాళ్ళకేసి చూడు, నీ కాళ్ళకేసి. లుఠంతం మాం బాలం అవిరళ గళద్బాష్పజటిలం, నీ పాదాల దగ్గర దొల్లుతున్నానమ్మా. లుఠంతం దొల్లుతున్నా, ఒకడు అటు తన్నుతున్నాడు నన్ను, ఒకడు ఇటు తన్నుతున్నాడు, నేను బంతిలా దొల్లుతున్నానమ్మా. కానీ నీ పాదాల దగ్గర ఉండబట్టి ప్రాణాలతో ఉన్నాను, లేకపోతే పోయేవాడిని ఎప్పుడో. ఇటు తంతారు, అటు తంతారు, ఎన్ని పడాలి? మనం ఏం అనకుండానే వాళ్ళు మొదలెడతారు. ఏమిటిది? ఎక్కడి నుంచి పడాలి? సమాధానం అంటూ చెప్పేమో 1000 సమాధానాలు చెప్పాలి. ఎవడు వాగుతాడు? ఈ చెత్తవాగుడు. మౌనంగా ఉండకొద్దీ ఇంకా రెచ్చగొడతారు. ఎవరు చెప్పాలండి? భగవంతుడు చెప్పాలి. మనం ఉంటే, ఆవిడ పాదాల మీద దృష్టి పెట్టి ఉంటే ఆవిడే చెబుతుందండి ఈ సమాధానం. గోబ వాచిపోయేలా చెబుతుంది. మనం చెబితే మాటల్లో చెబుతాం, ఆవిడ చెబితే ఈటెల్లో చెబుతుంది. ఆవిడ మా వాడు జోలికి వస్తావా అని. ఆ భక్తి ఉండాలి. అందుకే లుఠంతం మాం బాలం అవిరళ గళిత్ బాష్పజటలు, ఏకధారగా కన్నీళ్లు కారుస్తూ నీ పాదాల దగ్గర దొల్లుతున్న పుష్పంలా ఉన్న నన్ను చూడమ్మా ఒక్కసారి, ఇంకేమక్కర్లేదు. అందుకని నేను నిన్ను కోరుకునేది ఏమిటంటే, ఒక్కసారి నా తల మీద చెయ్యి వెయ్యి తల్లి, ఇంకేం నేనున్నానురా, నీకేంటి నేనున్నానురా ఎలా అనాలంటే, సుధాశేఖ స్నిగ్ధై మసృణ ముగ్ధై కరతలై, నీ అరిచేత్తో ఒక్కసారి నా తలని స్పృశించమ్మా. అది ఎలా ఉండదు? సుధాస్నేక స్నిగ్ధై, ఈ అరచెయ్యి ఉంది, ఈ పై అంతా చెయ్యి అంటాం, దీన్ని అరచెయ్యి అంటాం ప్రత్యేకంగా. ఇది ఎలా? అమృత ప్రవాహంతో తడిసిన చెయ్యి. అంటే అమ్మవారి చెయ్యి ఒక్కసారి మన ప్రహ్లాదుని శిరస్సు మీద నరసింహస్వామి యొక్క చెయ్యి పడినట్టుగా అలా ఒక్కసారి మన శిరస్సు మీద ఆవిడ చెయ్యి పడితే అంతకంటే అమృత ప్రవాహం ఉందా? అమృతం ప్రవహించేటువంటి నీ కరతలంతో. అంతేకాదు, అతి మసృణ ముగ్ధై, అమ్మవారి కరతలం కంటే మెత్తని పదార్థం ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదండి. చంద్రుల్లో వెన్నెలు ఏమైనా ఉంటే మెత్తగా ఉండాలి, అది మనకు అందే విషయం కాదు. ఇక్కడ అలమేలు మంగ పాదాలు అందుతూనే ఉన్నాయి మనకి. అంత మెత్తగా ఇంకేది ఉండదు ప్రపంచంలో. అందుకని అంత అతిమెత్తని శుతిమెత్తని చేత్తోటి అమృత ప్రవాహంతో తడిసిపోయిన హస్తంతో ఒక్క మాట చెప్పు. ఊరికి చేయేస్తే కుదరదు, నాకు మాట కావాలి. ఇవి నిరంతరం నాకు పారాయణ శ్లోకాలమ్మా. అందుకని బతుకున్నాను. ఇంకా దైవభక్తి అంత గొప్పది. సంస్కృతం అని కానీ తెలుగు అని కానీ సందేహించండి. చదవండి. దేవుడు పుస్తకాలు చదవండి. దిక్కుమాలిన ఫోన్ పట్టుకుంటారు ఏమిటండి? ఏముంది అందులో కూడా సుబ్బలక్ష్మి గారి స్తోత్రాలు ఉన్నాయమ్మా, బాలమురళీకృష్ణ గారి పాటలు ఉన్నాయి. వినండి, కళ్ళు మూసుకుని వినండి. ఎందుకు పనికిమాలినవన్నీ చూస్తున్నారు?
అప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందంటే అమ్మవారు నెత్తిమీద చేసి ఏమన్నాడు, మా రోది ఏడవకరా ఏడవకరా అని ఎప్పుడు చెబుతూ ఉంటాడు. సమాశ్వస్యసి మాం కదా, ఎప్పుడు నన్ను ఓదారుస్తావమ్మా, నీ పాదాల దగ్గర దొల్లుతున్న నా నెత్తి మీద చెయ్యి వీసి అమృతప్రాయమైన హస్తాలతో శుతిమెత్తని పద్మాల లాంటి హస్తంతో వద్దురా వద్దురా, నీ కన్నీళ్లు నేల మీద పడితే ప్రమాదం రా, వర్షం కురవదురా, వద్దు నాన్న నేనున్నాను కదా అని ఎప్పుడు నాకు కనిపించి నన్ను ఓదారుస్తావు అని అడుగుతున్నాడమ్మా మన తరఫున జగన్నాథ పండితరాయలు. ఆయన కేవలం పేదరికం అనే కష్టానికే అమ్మవారిని ఎలా అడిగితే మన బతుక్కి మనకి ఎన్ని కష్టాలు ఉన్నాయండి. నిజానికి ఇప్పుడు కష్టాలు పేదవాళ్ళ కంటే ధనవంతులకే ఎక్కువ ఉన్నాయండి, అనేక రకాలుగా. పేదవాడికి పేదరికం ఒకటే కష్టం, ధనవంతులకు అన్నీ కష్టాలే. ఈ డబ్బు ఉండడమే పెద్ద కష్టం అయిపోయింది. పిల్లలు మాట వినరు, భార్య మీద భర్తకి నమ్మకం లేదు, భర్త మీద భార్యకి గౌరవం లేదు, ఏమీ లేదు. ఇక్కడ పిల్లలు ఎలా ఉంటారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు, ఏం తింటారో తెలియదు, ఎవరితో తగాదా పెడతారో తెలియదు, ఏ వంకర పనులు చేస్తారో తెలియదు, ఏ స్టేషన్లో ఉంటారో తెలియదు, ఎలా విడిపించుకోవాలో తెలియదు. ఇందులో ఎవరు కాపాడాలండి? తల్లిదండ్రులను కానీ పిల్లల్ని కానీ మొత్తం కుటుంబాన్ని కానీ? భగవంతుడు తప్ప. మొత్తం అందరి అవస్థని, ముఖ్యంగా తల్లిదండ్రులు పడుతున్న క్షోభని నేను నా మాటల్లో చెప్పానమ్మా. దయచేసి పిల్లలు, యువతరం ప్రవర్తన పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. బయటికి ఎడుతున్నామంటే ఎందుకు ఎడుతున్నామో నిజం చెప్పాలి, చెప్పిన సమయానికి రావాలి. నిజాయితీగా ఉండేవాళ్ళైతే ఆడపిల్లలైతే అమ్మని కూడా రమ్మనండి, మగపిల్లలైతే తండ్రిని కూడా రమ్మనండి. నాన్న నువ్వురా, నా గౌరవం అని చెప్పి నా తండ్రి సంతోషిస్తాడు. అంతగా రాకపోతే మనం వెళతాం. మా ఫ్రెండ్స్ అన్నాం, 11ంటికి వెళ్ళిపోవడం, 2ంటికి రావడం, 3ంటికి రావడం, అడిగితే డోంట్ వర్రీ మమ్మీ, ఇంగ్లీషు మాట్లాడడం. ఇక్కడ అన్నీ జరిగిపోయి కొంపలు అంటుకున్నాక, కేసులు బయటపడ్డాక అప్పుడు ఎవరు ఏడుస్తారమ్మా? తల్లిదండ్రులు కాకపోతే ఏడిచేవాళ్ళు ఎవరండి? ఈ ఆలోచనను దగ్గర పెట్టుకుని లక్ష్మీలహరి స్తోత్రాన్ని కేవలం ఏదో సరదాకి తీసుకోకండి, కవితామయమని. ఇక్కడ అమ్మవారి యొక్క లోకంలో ఉండే అన్ని ఆవేదనని జగన్నాథ పండితురాయలు తన శ్లోకాల్లో చెప్పాడు. ఆయన శ్లోకాలన్నీ నేను మీకు చెప్పగలిగినంత వరకు చెప్పాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. ఇక్కడ ఈ బ్రహ్మోత్సవ పురస్కృతంగా వచ్చిన శ్రీమాన్ గరికపాటి నరసింహారావు గారిని మనందరం ఒకసారి కరతాళ ధ్వనుల ద్వారా వారికి అభిమానాన్ని. రామాయణంలో ఒక శ్లోకం చెప్పబడింది, సులభాః పురుషా రాజాన్ సతతం ప్రియవాదినః అప్రియస్సు పత్యస్య శ్రోత వక్త్రాచ దుర్లభం. ఏంటి దీని అర్థం అంటే, మనందరంట మన పక్కన మనకి ప్రియంగా మాట్లాడేటటువంటి వాడిని, మనకి ఇష్టాన్ని అనుసరించి ఉండేటటువంటి వాడిని, ఎప్పుడూ వాడు చెప్తున్నటువంటి విషయాల్ని మనకు ఆనందం కలిగించేటట్లుగా ఉంటున్న వాళ్ళతోటి ఉంటాంట. అలాంటి వాళ్ళు ఏంటిట, సతతః ఎక్కడికి వెళ్ళినా నీకు దొరుకుతారట. అప్రియ సుపత్యస్య, నీకు ఇష్టం లేకపోయినా సత్యమైనటువంటి దాన్ని నిష్కర్షగా చెబుతూ నీవి వినటానికి కూడా కష్టంగా ఉన్నా దాన్ని నీ శ్రేయస్సుగా చెప్పేటటువంటి వాడు దొరకడు అని చెప్తోంది రామాయణం. అట్లా పురాణ విషయాలను కానీ మనకు సంబంధించినటువంటి ఒక మోటివేట్ చేయగలిగిన విషయాలని చాలా చక్కగా సూటిగా వారిని విమర్శిస్తారు అని తెలిసి కూడా మన ముందు స్మరించే విధంగా. ఇందాక నేను చెప్పాను, శ్రీశ్రీ గారి మహాప్రస్థానం అంటే ప్రపంచం మొత్తం మెచ్చినటువంటి పుస్తకం. అంటే మనకు మోటివేషన్కి కావాల్సిన దాంట్లో ఎన్నో పద్యాలు ఉన్నాయి. దాంట్లో గరికపాటి గారికి అచ్చంగా కుదిరేటటువంటి పద్యం ఏంటంటే, నేను అనేటటువంటి అంశం మీద శ్రీశ్రీ గారు ఒక శ్లోకం చెప్తారు. నేను భూతాన్ని అంటాడు ఫస్ట్ ఆయన. భూతము అంటే పంచభూతములతో సమానమైనటువంటి వాడిని, అంటే దేనిలో అయినా లీనమైపోతానని చెప్పడానికి. తర్వాత యజ్ఞోపవీతాన్ని, ఆ తర్వాత చెప్తాడు నేను భూతాన్ని, నేను యజ్ఞోపవీతాన్ని, అట్లానే నేను విప్లవ గీతాన్ని,
ఆ తర్వాత స్మరిస్తే పద్యాన్ని, అరిస్తే వాద్యాన్ని. ఆ తర్వాత చెప్తాడు, నేను అనక ఒక వేదిక ముందుకు వెళితే అస్త్ర నైవేద్యాన్ని అంటాడు. ఆయన ఏం చెప్తాడు, నేను ఎక్కడికి వెళితే అలా ఉండగలిగినటువంటి స్థైర్యస్థితి నీ లోపల ఉంటుంది. నీవు అరవగలిగితే విప్లవ గీతంగా మారగలుగుతావు, స్మరిస్తే పద్యంగా చెప్పగలుగుతావు, నీ వరిస్తే దాన్ని వాద్యంగా చేయగలుగుతావు, లేదు ఒక వేదిక మీదకి వెళితే దాన్నే అస్త్ర నైవేద్యంగా చేయగలుగుతావు. ఈ మొత్తం అక్షరాలకి ఖచ్చితంగా కారణభూతంగా కనిపించేటటువంటి వారు మనకి శ్రీమాన్ శ్రీ గరికపాటి నరసింహారావు గారు. అంటే నేను వారిని, అంటే మేము చాలామందిని, పీఠాధిపతుల్ని, ప్రవచనకర్తల్ని, వారికి కూడా తెలుసు. నాకు తెలిసి వాళ్ళ అమ్మగారి యొక్క పూర్తి మంగళాశాసనాలు, పూర్తి ఆశీర్వచనాలు వారికి ఉన్నాయి. ఎప్పుడు అమ్మగారి మీద శ్లోకం చెప్తూ వారి ప్రవచనాన్ని ప్రారంభం చేస్తారు. సమ్మోహన గోపాలం అని ఉంటుందిట పెద్దవాళ్ళందరికీ. వాళ్ళు వేదికెక్కి మాట్లాడుతూ ఉంటే అందరూ స్తంభించిపోయి అటువైపు సమ్మోహనం చేస్తూ చూస్తూ ఉంటారట. అట్లాంటిది పూర్వంలో చాలా తక్కువ మందికి ఉంది, ఇప్పుడు ప్రత్యేకంగా నరసింహారావు గారికి మాత్రమే ఉంది. అది నేను ఆ మూలను కూర్చొని చూస్తూ ఉన్నా, కనీసం వారు చెప్పేదాన్ని చప్పట్లు కూడా కొట్టాలని అనిపించకుండా వారు 10 సార్లు చెప్పినట్లుగా చాలామంది యువతీ యువకులు వచ్చి కూర్చొని ప్రవచనాన్ని వినేటట్టుగా చెప్పటం నిజంగా వారి భాషా నైపుణ్యానికి మనందరం ఒక్కసారి గట్టిగా, అది నిజంగా నిజమైనటువంటి సమ్మోహన గోపాలం. ఎందుకంటే వారు చెప్పినట్టు ఇందాక ఇదంతా మిథ్య అంటారు, చివరికి బాలాజీ గారు కమిటీ వాళ్ళు సంభావన కూడా మిథ్య అంటారేమో. అలా అనటానికి వీల్లేనటువంటి వ్యక్తులు నరసింహారావు గారు. ఎందుకంటే మనందరికీ తెలుసు వైరాగ్యం 3 రకాలు ఉందిట. ఇప్పుడు ఇంతమంది వచ్చారు ఆడవాళ్ళు, అసలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మగవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అసలు ఒక ప్రవచనాన్ని వినటానికి హాస్యాస్పదంగా చెప్తూ పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, ఆ 3వది ఉంది మనకొద్ది ఇప్పుడు శ్మశాన వైరాగ్యం. కాసేపు ఇక్కడ దాటి అలా వెళ్ళండి. ఇప్పుడు వీరు చెప్పినవన్నీ వినటం ఒక పక్కన పెట్టి, మా కృష్ణారెడ్డి గారు దేవాలయం తరపు పెట్టిన పులిహారలో మిరపకాయ రాలేదని, కరివేపాకు రాలేదని, ఆ చివర కూర్చున్న వాడికి అన్నదానం చేయలేదని, ఇక్కడికి వస్తే సరిగ్గా మేము బొట్టు పెట్టలేదు, అక్షతలు వేయలేదని, ఈ సంబంధితమైన విషయాలన్నీ మనకు వచ్చేస్తాయి. పురాణంలో ఉన్న గొప్పతనం అదిట. మనం అనుభూతిగా పొందగలిగినప్పుడు మనల్ని పూర్తిగా మార్చగలిగినటువంటి శక్తి దానికి ఉంటుంది. అలాంటి శక్తిని ఇలాంటి గొప్పదైనటువంటి పురుషుల ద్వారా మనందరం తీసుకోవటానికి నిజంగా ఈ వెంకటాద్రి దేవస్థాన దేవాలయం ఒక వేదిక అయింది మీ అందరికీ. మీరంతా చాలా అదృష్టవంతులు. పెద్ద పెద్ద క్షేత్రాల్లో కూడా పెద్ద పెద్ద ఆడిటోరియంస్ ఉంటాయి, అక్కడికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, కానీ అక్కడ ఆగి వినటానికి కావలసినటువంటి సమయం ఉండదు. అటువంటి సమయాన్ని ఈ బ్రహ్మోత్సవ రూపంలో వెంకటేశ్వర స్వామి ఈ కాలనీ వాసులకి, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ, మీ అందరికీ కమిటీ వారి నిర్వహణ ద్వారా మీకు అందించడం నిజంగా గొప్పదైనటువంటి విషయం. వారి గురించి మనందరికీ తెలుసు, ప్రసార మాధ్యమాల్లో చూస్తాం. వారు ప్రతిసారి మన బ్రహ్మోత్సవ క్రమానికి ఇక్కడికి రావడం జరుగుతుంది. వారి ముందు రేపు జరిగే కార్యక్రమాన్ని ఒకసారి చెప్పుకుందాం. వారు అలా వెళ్ళిపోగానే నేను చెప్పినట్టు ఇందాక అందరికీ పురాణ వైరాగ్యం వచ్చి ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతారు, వాహనం దగ్గరికి కూడా రాకుండా. రేపటి రోజు పూర్తిగా ఆడవాళ్ళకు సంబంధించినటువంటి వాహనం. అమ్మవారు లాగా స్వామివారు మోహిని అవతారంలో మాతృతుల్యతమైనటువంటి, అంటే మాతృత్వం ఎంత గొప్పది అని చెప్పడానికి సాక్షాత్తు స్వామి కూడా అమ్మవారిలాగా మారి అమృతాన్ని ఎవరికి ఇవ్వాలో, విషాన్ని ఎవరికి పంచాలో, అంటే నేర్పరితనంగా ఎలా ఉండి చేస్తాడో చూపించినటువంటి అలంకారం. వాస్తవంగా ఇది దక్షిణాది మొత్తంలో పూర్తిగా ఆడవాళ్ళు చేసేటటువంటి ఉత్సవం. అది రేపు ఉదయం 8:30కి ఇక్కడ ప్రారంభమవుతుంది. 8 గంటలకి యాగశాల అయిపోగానే మీరందరూ దాంట్లో పాల్గొనాలి. మీకు సంబంధించినటువంటి దైనందిక చర్య పూర్తయిన తర్వాతే ఇక్కడ కార్యక్రమాలన్నీ అయ్యేటట్లుగా రూపొందించారు. సాయంత్రం అయితే 7 గంటలకు ప్రవచనం, ఉదయం అయితే 7 to 8 యాగశాల, 8 తర్వాత స్వామివారి వాహనం ప్రారంభమవుతుంది. వీటన్నింటినీ మీరు సద్వినియోగం చేసుకోండి. రేపటి రోజు సాయంత్రం గరుడ వాహనం, రేపు సాయంత్రం ఆకెళ్ల విభీషణ శర్మ గారు, అలానే 17వ తేదీన వద్దిపతి పద్మాకర్రావు గారు, 16వ తేదీన ఇలా ఈ సమయానికే బాచుపల్లి సంతోష్ కుమార్ శర్మ గారు, వీళ్ళందరినీ ఇక్కడ కావలసినట్లుగా మనందరికీ బ్రహ్మోత్సవ క్రమంలో ఇటువంటి విషయాలన్నీ చెప్పేటట్లుగా లక్ష్మీదేవి గురించి చెప్తూ
నిజంగా వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆ కళ్ళలో ఉండేటటువంటి ధార నేలకి తాకకూడదట, మంచి వాళ్ళది. అలాంటి నీరు ధారాపాతం గనక భూమిని తాకితే అక్కడ చెట్టు కానీ పుట్ట కానీ ఏది మొలవదని చెప్తోంది ఇన్ని పురాణాల శాస్త్రం. అటువంటి వాళ్ళ క్రమంలో ఈ ఉత్సవం ఇక్కడ జరుగుతూ ఉంది. దీన్ని మీరందరూ ఉపయోగించుకోగలరు. మీ అందరి తరపున ఇక్కడ కమిటీ వారిని ఇక్కడికి విచ్చేసిన శ్రీమాన్ శ్రీ మహాసహస్రావధాని గాను, ప్రవచనకర్తగాను, అంటే ఒక ప్రవచనం చెప్పేటటువంటి వారికి పద్మశ్రీని ఇవ్వగలిగిన, అక్కడ దాకా తీసుకువెళ్ళగలిగిన వారి యొక్క గొప్ప జీవిత పరమావధికి మనందరం ఈ వేదికని ఒక అలంకారంలో చేసుకొని వారిని కమిటీ వారిని సన్మానం చేయవలసిందిగా కోరుతున్నా. ఇక్కడ నుంచి వారు అలా వెళ్ళగానే మనకి సర్వభూపాల వాహనం ప్రారంభమవుతుంది. వాద్యం